Okay. So in the last class, we have started the concept of continuity. So now we'll do some problems on continuity. So bits on continuity. So already we have discussed the shortcuts. Again, while doing problems, wherever necessary, we'll discuss shortcuts once again. Okay, Nama? Yes. So anyone, what do you mean by when we say that fx is continuous at x equal to a? When we say that a function f is continuous at x equal to a. Or an idea on that? Okay, then problem number 1. The value of f of 0 so that the value of f of 0 so that the function fx equal to root 1 plus x minus 1 by x is continuous at x equal to 0. Is continuous at x equal to 0 is. There are 4 options. 1. Option B is 2. Option C is half. Option D is 3. Yes. What is the value of f of 0 so that fx equal to root 1 plus x minus 1 by x is continuous. So fx is continuous at 0 means limit of the function at x equal to 0 must be equal to f of 0. So f of 0 it must be equal to f of 0 anedi limit extends to 0 fx ki equal. This is concept continuity. Okay. So limit extends to 0 root 1 plus x minus 1 divided by x. So దీనికి మనకి షార్ట్ కట్ ఉంటుంది డైరెక్ట్ గా కూడా మనం చేయొచ్చు. షార్ట్ కట్ అయితే పైన కింద x పవర్ 1 సేమ్ గా ఉన్నప్పుడు ఆన్సర్ ఏంటి a పవర్ m. సో 1 పవర్ 2 1 అని చెప్పి డైరెక్ట్ గా చెప్పొచ్చు. మీకు ఆ షార్ట్ కట్ రాశాను కదా ఇంతకు ముందు, గుర్తుంది ఎవరికైనా షార్ట్ కట్ ఏంటో? ఎనీవన్? దీనికి మీకు ఒక షార్ట్ కట్ ఇచ్చాను, ఎవరికైనా గుర్తుందా? ఏమ్మా? షార్ట్ కట్ గుర్తు లేకపోతే డోంట్ వరీ, మామూలుగా దీన్ని ఏం చేయొచ్చు అంటే రేషనలైజ్ చేసి కూడా చేసుకోవచ్చు. పైన కింద రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఇలా చేశారనుకోండి మీకు అప్పుడు ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఏంటంటే మీకు ఆ 0/0 ఫామ్ రాదు. పైన ఏంటంటే 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కదా, ఆ కాన్సెప్ట్ ప్రకారం వస్తుంది అన్నమాట. సో పైన 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 లో 1 పోయి ఎక్స్ మిగిలింది. మళ్ళీ ఎక్స్ బై ఎక్స్ పోయి ఇక్కడ ఏమవుతుంది 1 బై రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 0 పెడితే రూట్ 1 ప్లస్ 1, సో 1/2 వచ్చింది. ఓకే, దిస్ ఈస్ వన్ కాన్సెప్ట్. యాక్చువల్ గా దీనికి షార్ట్ కట్ కూడా ఉంది, బట్ వీటికి షార్ట్ కట్ కన్నా డైరెక్ట్ గా రేషనలైజ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. గుర్తుపెట్టుకోవడం కూడా చాలా సింపుల్ అయిపోతుంది. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం మనకి ఉండదు. ఓకేనండి. నెక్స్ట్, if f of x equal to 1 minus root 2 into sin x divided by pi minus 4x if x is not equal to pi by 4. Next, a if x is equal to pi by 4. ఇలా ఉందనుకోండి. If this function is continuous at x equal to pi by 4. If this function is continuous at x equal to pi by 4, then the question is, then what is a? Then the value of a is how much? Options have icharu 4 ani 2 1. Next, half.
సో ఇక్కడ మనం చేయాల్సిందండి గివెన్ దట్ ఎఫ్ఎక్స్ ఇస్ కంటిన్యూస్ అట్ ఎఫ్ ఆఫ్ పై బై 4 అంటే లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అట్ పై బై 4 అండ్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ అట్ పై బై 4 బోత్ మస్ట్ బి ఈక్వల్. కంటిన్యూస్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఎఫ్ఎక్స్ అనేది పై బై 4 దగ్గర కంటిన్యూస్ అంటే పై బై 4 దగ్గర డైరెక్ట్ గా వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన పై బై 4 దగ్గర ఫంక్షన్ కి లిమిట్ క్యాలిక్యులేట్ చేసిన సేమ్ గా వస్తాయి. కంటిన్యూటీ అంటే మీనింగ్ అదే కదా. సో ఇక్కడ కంటిన్యూస్ కాబట్టి మనకి ఏంటంటే ఎఫ్ ఆఫ్ పై బై 4 must be same as limit extends to pi by 4 fx. ఇది కంటిన్యూటీ కి కండిషన్. వాల్యూ ఆఫ్ లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ pi by 4 అండ్ వాల్యూ ఆఫ్ pi by 4 రెండు సేమ్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ pi by 4 మనకి ఏం ఇచ్చారు ప్రాబ్లం లో అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఏమి ఇచ్చారు 1 minus √2 sin x divided by pi minus 4x ఇచ్చారు. సో లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని బట్టి ఆటోమేటిక్గా మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే లిమిట్ ఏమవుతుంది 1 minus √2 into sin pi by 4 by pi minus 4 into pi by 4. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి 1 minus √2 into 1 by √2 by pi minus pi వచ్చింది. అంటే 1 minus 1 by 0 అంటే 0 by 0 ఇండిటర్మినేట్ వచ్చింది. ఎప్పుడైతే ఇండిటర్మినేట్ వచ్చిందో అప్పుడు ఏం చేయాలి మనం ఎల్ హాస్పిటల్ యూజ్ చేయాలి. ఎల్ హాస్పిటల్ యూజ్ చేస్తే డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది 0 by 0 ఎప్పుడు వచ్చినా సరే. సో లిమిట్ ఆఫ్ 1 0 √2 into sorry derivative of 1 0 minus √2 derivative of sin x cos x. This is derivative of numerator. Denominator derivative of pi 0 minus derivative of 4x. ఇప్పుడు pi by 4 సబ్స్టిట్యూట్ చేయండి minus √2 into cos pi by 4 by minus 4. So minus √2 into cos pi by 4 అంటే 1 by √2 by minus 4. √2 పోతే minus 1 by minus 4 అంటే 1 by. సో 1 by 4 అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఫోర్త్ ఆప్షన్ 1 by 4 ఇది నాట్. సో ఫోర్త్ ఆప్షన్. ఓకే. సో అలాగా ఏ ప్రాబ్లం కి మనం ఎల్ హాస్పిటల్ రూల్ అనేది జనరల్ గా రేషనలైజేషన్ అనేది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి వర్కౌట్ అయిపోతుంది చాలా మటుకు. పెద్ద షార్ట్ కట్స్ దీనికి అవసరం రాదు ఇలాంటి అనవసరంగా షార్ట్ కట్స్ కి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు. ఓకే. బట్ నెక్స్ట్ ఇఫ్ f from R to R, if f from R to R is continuous, f from R to R is continuous such that f of x plus y equal to fx plus fy. Okay. F of x plus y equal to fx plus fy for all x and y belongs to R. అంటే xy real numbers. రెండు xy ఇస్తే f of x plus y, f of their sum equal to sum of their fx, sum of their functions. Image of x plus y under f is same as sum of the image under f. And దీంతో పాటు ఇంకో కండిషన్ కూడా ఇచ్చారు f of 1 equal to 2 అని. అయితే f of 100 వాల్యూ ఎంత అడుగుతారు. వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ f of 100? దీనికి ఆప్షన్స్ 100, 50, 200 and 0. ఇది ఎవరైనా చెప్పగలరామా ఎలా చేయాలో? ఎనీ ఐడియా? ఎనీవన్? ఎవరైనా ఎలా చేయాలో ఐడియా ఇవ్వగలరా ఈ ప్రాబ్లం కి? ఎనీబడి ఐడియా చెప్పగలరా? మనకి f of 1 ఇచ్చారు. ముందు f of 2 ఎంతో చూద్దాం. f of 2 ని 1 plus 1 అని రాయొచ్చు కదా 2 ని. అంటే x ప్లేస్ లో 1 ఉంది, y ప్లేస్ లో 1 ఉంది. సో దిస్ ఈజ్ fx plus fy అంటే f1 plus f1. బేస్డ్ ఆన్ దిస్ x ప్లస్ 1 y ప్లస్ 1 పెడితే f of 1 plus 1 is f1 plus f1. f1 అంటే 2, f1 అంటే 2 into 2 4 వచ్చింది. అంటే f of 2 equal to 4 వచ్చింది. ఓకే. నెక్స్ట్ f of 3 అంతా చూడండి. f of 3 equal to 3 ని 2 plus 1 అని రాయొచ్చు కదా. సో మళ్ళీ ఇది f of 2 plus f of 1 అని రాయొచ్చు. f of 2 అంటే 4 ఉంది, f of 1 అంటే మనకి 2 ఉంది, అంటే 6 వచ్చింది. అంటే f of 3 equal to 6 వచ్చింది.
ప్రతి నెంబర్ కి దాని f ఫంక్షన్ డబుల్ అవుతుంది. ఓకే, therefore in general, we can say that f of n equal to 2n. దాని n కి 2n అయిపోతుంది. సో దాని ప్రకారం f of 100 ఎంత అవుతుందంటే 200 అవుతుంది. ఆప్షన్ is C. అండ్ ఫాలో అవుతున్నారా? హలో, yes sir. ఇక్కడ x y ఈక్వల్ అయిపోయి అనుకోండి, ఆటోమేటిక్ f of x plus x అంటే f of 2x equal 2 into fx అవుతుంది కదా. దీంట్లో సింపుల్ x equal y అని పెడితే f of 2x equal to fx plus fx to fx అవుతుంది. ఆ రకంగా డబుల్ అయిపోతుంది అన్నమాట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. If fx equal to f of x equal to x square minus 10x plus 25 divided by x square minus 7x plus 10 for x not equal to 5, and given that fx is continuous at x equal to 5. fx is continuous at x equal to 5. Then what is the value of f of 5? ఎవరు 4 ఆప్షన్స్ ఇచ్చారు. 0 అని, 5 అని, 10 అని, 25 అని. కంటిన్యూటీ ఎక్కడున్నా సరే ఆటోమేటిక్ గా f of a అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు a fx. సో f of 5 అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 5 fx. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 5 మనకి fx ఏమి ఇచ్చారు, x square minus 10x plus 25 by x square minus 7x plus 10. ఓకే, సో ఇక్కడ మీరు డైరెక్ట్ x ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేసేస్తే 5 square 25 minus 10 into 5 15 plus 25 divided by 5 square 25 minus 7 into 5 35 plus 10. మనకి 0/0 వచ్చింది, ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చింది. సో ఎప్పుడైతే ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చిందో ఎల్ హాస్పిటల్ యూజ్ చేయాలి. న్యూమరేటర్ డెరివేటివ్ 2x minus 10, డినామినేటర్ డెరివేటివ్ 2x minus 7. ఓకే, ఇప్పుడు మళ్ళీ x equal 5 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 5 10 minus 10 by 2 into 5 minus 7. So 10 minus 10 0 by 10 minus 7 0/3 into 0. So answer is 0. సో న్యూమరేటర్ రెండు 0 వస్తే దాన్ని ఇండిటర్మినేట్ అంటారు. ఓన్లీ న్యూమరేటర్ 0 వచ్చి డినామినేటర్ నాన్ 0 అయితే ఆన్సర్ 0 అవుతుంది. సో ప్రాబ్లం లేదు దాంట్లో. ఓకేనమ్మా, నెక్స్ట్ if f of x equal to e power kx minus 1, minus 1 కింద ఉంది, పవర్ లో లేదు, e power kx minus 1 into sin kx by 4x square. ఇది f of x for x not equal to 0 and f of 0 equal to 9, given that this is continuous. Okay, continuous at 0. The question is, then what is the value of k? The 4 options are plus or minus half, next plus or minus 1/3, next plus or minus 6, next none. So 4 options ఇచ్చారు. చెప్పగలరు ఎలా చేయాలి ఎవరైనా ఇది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 fx. ఇది ముందంతా క్యాలిక్యులేట్ చేయండి. ఇది f of 0 నుండి ఈక్వల్ అవ్వాలి. కంటిన్యూస్ అంటే మీనింగ్ అదే కదా. ఓకే, సో ముందు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 fx క్యాలిక్యులేట్ చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e power kx minus 1 into sin kx by 4x square. మనకి స్టాండర్డ్ ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి.
అదేంటో బ్రాకెట్ లో రాద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, e power x minus 1 by x is always equal to 1. అలాగే x ప్లేస్ లో kx పెట్టినా సరే, x ప్లేస్ లో kx ఉందనుకోండి, అప్పుడు ఆన్సర్ k అవుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి, ఒక షార్ట్ కట్. ఇది ఇంకో షార్ట్ కట్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, sin x by x equal to 1. అలాగే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, sin kx by x. ఇదైతే k. సో x కోషెంట్ లో పైన ఒక్కటే k ఎక్స్ట్రా ఉంటే k ఆన్సర్ లో k వస్తుంది. ఇవి షార్ట్ కట్స్. సో ఈ రెండు యూస్ చేస్తే ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాబ్లం లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, e power kx minus 1 into sin kx by 4k square. ఇదేమవుతుంది 4. క్వశ్చన్ లేదు, 4k స్క్వేర్ ఉంది, 4x స్క్వేర్ ఉంది, 4x స్క్వేర్ ఉంది సార్. సో kx minus 1 by ఇక్కడ ఒక x ఇక్కడ ఉంచండి. అలాగే sin kx by ఒక x ఇక్కడ ఉంచండి. బ్యాలెన్స్ 1/4 బయట ఉంచండి. ఓకే, kx స్క్వేర్ ఒక x ఏమో e power kx minus 1 by కింద, ఒకటేమో sin kx కింద ఉంచండి. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? e power kx minus 1 by x కి లిమిట్ k, sin kx by x కి లిమిట్ k ఇంటూ 1/4 అంటే k స్క్వేర్ బై 4 వచ్చింది. మనకి ఆల్రెడీ ఏమి ఇచ్చారు? f of 0 ఎంత ఇచ్చారు? 9 ఇచ్చారు. ఓకే, గివెన్ దట్ మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? బట్ f is continuous at x equal to 0. That was given. f is continuous at x equal to 0. అంటే మీనింగ్ ఏంటి? f of 0 is same as limit extends to 0 fx. fx కి 0 దగ్గర లిమిట్ క్యాలిక్యులేట్ చేసినా, 0 దగ్గర వాల్యూ క్యాలిక్యులేట్ చేసినా రెండు సేమ్ గా వస్తాయి. మనకి f of 0 వాల్యూ 9 ఇచ్చారు, లిమిట్ ఏమో మనం క్యాలిక్యులేట్ చేస్తే k స్క్వేర్ బై 4 వచ్చింది. అంటే రెండింటి బట్టి మనకి ఏమొచ్చింది? k స్క్వేర్ ఈక్వల్ టు 9 into 4 36 వచ్చింది. అంటే k వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 6 వచ్చింది. సో మన ఆప్షన్ ఎంత? దిస్ ఆప్షన్ నెంబర్ సి. వెరీ సింపుల్ అండి. కంటిన్యూస్ కాన్సెప్ట్ ఏంటంటే లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ అట్ 0 అండ్ వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ అట్ 0 రెండు సేమ్. కంటిన్యూటీ మీనింగ్ అదే, లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ అండ్ వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ రెండు సేమ్ అవ్వాలి. సో లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం. క్యాలిక్యులేట్ చేస్తే మనకి k స్క్వేర్ బై 4 వస్తుంది. దీంట్లో ఏంటంటే లిమిట్ ఆఫ్ ఎక్స్టెండ్స్ టు 0 e power kx minus 1 by x is k, లిమిట్ ఎక్స్టెండ్స్ 0 sin kx by x equal to k. రెండు షార్ట్ కట్స్, స్టాండర్డ్ ఫార్ములాస్, దాని ప్రకారం చేస్తాం. ఓకేనమ్మా? సో ఇప్పటికి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి? 5 ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. ఇఫ్ నేను మోడల్ కూడా చెప్పి కవర్ చేస్తానంటే మిగతావి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇఫ్ f from R to R is defined by fx equal to a square cos square x plus b square sin square x divided by, sorry, not divided by, for all x less than equal to 0 and e power ax plus b when x is greater than 0. ఇలా ఉంటాయి ఇచ్చారు. ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఇచ్చారు. సో fx has 2 definitions. When x less than 0, one definition. When x greater than 0, one definition. Is a continuous function for all x. Is a continuous function at x equal 0. Then which condition is satisfied? 4 options ఇచ్చారు మనకి. First option b equal to 2 log mod a. Second option 2b equal to log mod a. Third option b equal to log mod 2a. Fourth option none. 4 ఇచ్చారండి ఆప్షన్స్. వీటిలో ఏది కరెక్ట్ గా గెస్ చేయగలరా? x less than or equal to 0 కి ఫంక్షన్ a square cos square x plus b square sin square x. x greater than 0 కి e power x plus b. సో రెండిట్లో ఏది కరెక్ట్? సరే,
ఏది ఇలా ఇస్తే కనుక అది ఫంక్షన్ 0 దగ్గర కంటిన్యూస్ అని ఇస్తే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది. సో ఏం చేయాలో చూద్దాం. మనకి 0 దగ్గర కంటిన్యూస్ అంటే మీనింగ్ ఏంటి? లిమిట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఎక్స్టెండ్స్ టు 0 అండ్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఎక్స్ 0 రెండు సేమ్ అవ్వాలి. ఇక్కడ మనకి ఏమిచ్చారు? ఒకటేమో లెస్ దాన్ 0 ఉంది, ఒకటి రైట్ గ్రేటర్ దాన్ 0 ఉంది. సో ఇక్కడేమో లెఫ్ట్ లిమిట్ x = 0 కట్టచ్చు, ఇక్కడ రైట్ లిమిట్ x 0 కట్టచ్చు. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ అవ్వాలి కదా, ముందు లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే. ఆ రెండు ఈక్వేట్ చేస్తే మనకి ఏబీ వాల్యూ రిలేషన్ అయితే మనకి రావచ్చు. సో చెక్ చేద్దాం. సో ఇక్కడ లెఫ్ట్ లిమిట్ ఆఫ్ fx as extends to 0 minus 0 minus అంటే x less than 0 కదా. సో x less than 0 మనకి ఏమి ఇచ్చారు? a² cos square x plus b² sin square x ఇచ్చారు. ఓకే, లెస్ దాన్ 0 కి ఫామ్ లేదు. సో x less than 0 అంటే మనం ఏం చేస్తాం? x = 0 minus h పెడతాం. సో x ప్లేస్ లో మైనస్ h పెట్టాలి. అప్పుడు h → 0 పెట్టచ్చు. సో cos square of minus h plus b² into sin square of minus h. ఓకేనండి. సో ఇక్కడ ఏమొచ్చింది చూడండి, a² into cos of minus h is cos h. సో ఇది cos square అవుతుంది. sin of minus is minus sin h. Minus sin h ముందు లిమిట్ h → 0 అలాగే. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. h = 0 పెడితే a² into cos square 0, cos 0 అంటే 1 plus b² into sin 0 అంటే 0. సో a² వచ్చింది. ఇది లెఫ్ట్ లిమిట్. అలాగే రైట్ లిమిట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి. లిమిట్ x → 0 plus fx. సో లిమిట్ x → 0 plus 0 plus కంటే 0 గ్రేటర్ దాన్ 0, దానికి fx మనకి e⁻x + b ఇన్ ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి? x = 0 plus h పెట్టి h → 0 రాయాలి. ఎక్కడ x కనుక 0 plus h పెట్టాలి. ఓకే, సో లిమిట్ h → 0 e⁻ah + b. సో h = 0 పెడితే ఏమవుతుంది? e⁻a into 0 plus b అంటే e⁻b. సో మనకి ఏమొచ్చారు? మనకి గివెన్ దట్ fx is continuous at x = 0. fx 0 దగ్గర కంటిన్యూస్ అని మనకి ఇచ్చారు. అంటే మీనింగ్ ఏంటి? లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్ అవ్వాలి కదా. కంటిన్యూస్ అవ్వాలంటే ముందు లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయిన తర్వాత రెండింటి వాల్యూ మళ్ళీ f(0) కి ఈక్వల్ అవ్వాలి. ఇదే కండిషన్. ఇక్కడ మనకి ఫస్ట్ రెండు వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వాల్యూ లిమిట్ x → 0, x → 0 minus fx, అదేమో a² వచ్చింది. లిమిట్ x → 0 plus fx, అదేమో e⁻b వచ్చింది. సో బోత్ సైడ్స్ log to base c అప్లై చేశారు అనుకోండి. log of a² to base c ఈక్వల్ టు log of e⁻b to base c వచ్చింది. log of a² అంటే 2 log a, 2 log mod a కూడా వచ్చింది. log of e⁻b into b into log e to base. So 2 into log of mod a equal to b into log e to base 1 కదా. సో b equal to 2 log mod a, అది ఆప్షన్. అంటే ఫస్ట్ ఆప్షన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మోర్ దెన్ 1 minute పడుతుంది, కానీ చేస్తే 1 minute పడుతుంది. అది సింపుల్ ప్రాబ్లం. మనకి ఇందాక ప్రాబ్లం లో చూడండి, ప్రీవియస్ ప్రాబ్లం లో మనకి x ≠ 0, x = 0 వాల్యూస్ ఇచ్చినప్పుడు దీని నుంచి లిమిట్ x → 0 కడతాం, ఈ f0 కి ఈక్వేట్ చేస్తాం. ఇంతవరకు ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ అలాగే ఉంది. ఫస్ట్ టైం 6th ప్రాబ్లం మనకి ఏమొచ్చిందంటే x <0 ఒక డెఫినేషన్, x > 0 ఒక డెఫినేషన్ ఇచ్చారు. అలాంటప్పుడు x <0 ఈ డెఫినేషన్ a² cos square x plus b² sin square ఈ డెఫినేషన్ యూజ్ చేసి లెఫ్ట్ లిమిట్ ఆఫ్ fx at x = 0 అంటే లిమిట్ ఆఫ్ fx as x → 0 మైనస్ క్యాలిక్యులేట్ చేయాలి. లైక్ గ్రేటర్ దెన్ 0 అంటే ఈ డెఫినేషన్ యూజ్ చేసి లిమిట్ ఆఫ్ fx x గ్రేటర్ దెన్ 0 అంటే లిమిట్ ఆఫ్ fx x → 0 ప్లస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అదే మనం చేసాం. ఓకే, సో లిమిట్ ఆఫ్ fx x → 0 మైనస్ కి ఫస్ట్ డెఫినేషన్ యూజ్ చేసాం. ఓకే, లిమిట్ ఆఫ్ fx x గ్రేటర్ దెన్ 0 కి సెకండ్ డెఫినేషన్ యూజ్ చేసాం. x → 0 మైనస్ అన్నప్పుడు ఏం చేయాలి? x ప్లేస్ లో 0 మైనస్ h పెట్టేయాలి. ఎక్కడ x ఉంది అక్కడ 0 మైనస్ h పెట్టేయాలి. అప్పుడు x → 0 మైనస్ ప్లస్ x → 0 పెట్టాలి. తర్వాత h = 0 సబ్స్టిట్యూట్ చేసాడు, చేస్తే a² వచ్చింది. సెకండ్ దాంట్లో a⁻x + b లో ఇక్కడ లిమిట్ x → 0 ప్లస్ కదా, ఇక్కడ ఏం చేయాలి? x ప్లేస్ లో
జీరో ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఎక్కడ ఉన్నా జీరో ప్లస్ హెచ్ పెట్టాలి. ఎక్స్ టెన్స్ జీరో ప్లస్ ప్లస్ హెచ్ టెన్స్ జీరో పెట్టాలి. సో అప్పుడు హెచ్ ఈక్వల్ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ బి వచ్చింది. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ అయితేనే కంటిన్యూస్ అవుతుంది. సో కంటిన్యూస్ ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లో ఆటోమేటిక్ గా జీరో జీరో కంటిన్యూస్ మనకి ఎప్పుడైతే ఇచ్చారో ఆటోమేటిక్ గా లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్, ఈ రెండు ఈక్వల్. బోత్ సైడ్స్ లాగర్థం అప్లై చేస్తే మనకి ఆప్షన్ 2 mod log a equal to b అనే ఆప్షన్ మనకు వచ్చింది. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. మీకు బాక్స్ ఎక్స్ గురించి కొంచెం జాగ్రత్తగా, బాక్స్ ఎక్స్ అనే ఫంక్షన్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, స్టెప్ ఫంక్షన్. సో దాని మీద ఒక ప్రాబ్లం ఉంది. లెట్ f from r to r be defined by, let f from r to r be defined by f of x equal to alpha plus sine of box x by x, x greater than 0, to when x equal to 0. Next, beta plus sin x minus x by x cube under box in x less than 0. ఇది ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే if f is continuous at x equal to 0, if f is continuous at x equal to 0, then what is the value of beta minus alpha? అది క్వశ్చన్. దీనికి ఆప్షన్స్ 4 ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ -1, సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ 0, ఫోర్త్ ఆప్షన్ 2. ఓకే, మనకి ముందు బాక్స్ అంటే ఏంటో తెలియాలి. మనకి తెలిసిందంటే బాక్స్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పారు. బాక్స్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే రియల్ లైన్ తీసుకుంటే, రియల్ లైన్ మీద మనకి ఏవో నెంబర్స్ 1, 2, 3 పాజిటివ్ నెంబర్స్ ఏమో రైట్ సైడ్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటాయి. తెలుసు కదా మనకి అది రియల్ లైన్. సో 2 కి 3 కి మధ్యలో అయితే 1 కి 2 కి మధ్యలో ఏదైనా ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, బాక్స్ ఎక్స్ అంటే దాని లెఫ్ట్ ఇంటిజర్ అనమాట. అలాగే -1 కి -2 కి మధ్యలో ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, బాక్స్ ఎక్స్ అంటే దాని లెఫ్ట్ సైడ్ ఇంటిజర్. ఎనీథింగ్ బాక్స్ ఆఫ్ రియల్ నంబర్ అంటే దానికి నియరెస్ట్ లెఫ్ట్ ఇంటిజర్, అది గుర్తుపెట్టుకోండి, నియరెస్ట్ లెఫ్ట్ ఇంటిజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ ఆఫ్ -2.3 అన్నారు అనుకోండి, -2.3 అంటే -2 కి -3 కి మధ్యలో ఉంటుంది. దాని లెఫ్ట్ సైడ్ ఏముంది, -3 ఉంది. ద బాక్స్ ఆఫ్ +2.3 అన్నారు అనుకోండి, +2.3 అంటే 2 కి 3 కి మధ్యలో ఉంటుంది. సో దానికి లెఫ్ట్ హ్యాండ్ ఏంటి, 2. ఓకే, సో నెగిటివ్ నెంబర్ కి అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -3, -2.3 కి బాక్స్ -2.3 -2 అవుతుంది, -3 అవుతుంది. అదే బాక్స్ 2.3 అయితే 2 అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం మనకి సైన్ ఆఫ్ బాక్స్ ఎక్స్, మన సైన్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ప్రకారం x minus x³/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁴ ఫ్యాక్టోరియల్, అది సైన్ ఎక్స్ ఎక్స్పాన్షన్. సో సైన్ ఆఫ్ బాక్స్ ఎక్స్ అంటే ఇది. ఓకే, ఇప్పుడు x టెన్స్ టు 0 అయినప్పుడు నెక్స్ట్ సైన్ బాక్స్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఏమవుతుంది, ఇది ఎంత మొత్తం సైన్ బాక్స్ ఎక్స్. సో x టెన్స్ టు 0 అయినప్పుడు సైన్ బాక్స్ ఎక్స్ ఎంత చెప్పగలరా, బాక్స్ ఎక్స్ విల్ బికమ్ x టెన్స్ టు 0 అయితే x ఏమవుతుంది, 0 ప్లస్ h అంటే 0.1, 0.2 అలా ఉంటుంది. సో బాక్స్ ఆఫ్ 0.1, బాక్స్ ఆఫ్ 0.2 అవన్నీ కూడా ఏమవుతాయి, అటు జీరోస్ అయిపోతాయి కదా. సో లిమిట్ x టెన్స్ టు 0 సైన్ ఆఫ్ బాక్స్ ఎక్స్ ఇస్ బాక్స్ ఎక్స్ ప్లేస్ లో 0 మైనస్ బాక్స్ ఎక్స్ హోల్ క్యూబ్. బాక్స్ ఎక్స్ అంటే 0, సో ప్రతి చోట ఎక్కడ బాక్స్ ఎక్స్ ఉంటే 0 పెట్టుకుంటే వెళ్ళిపోండి. డైరెక్ట్ ఆన్సర్ 0 లేదు సార్, 0 - 0 + 0 అండ్ సో ఆన్. సో 0 ఈ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తాం. x 0కి వెళ్తున్నప్పుడు సైన్ బాక్స్ ఎక్స్ ఏమవుతుంది, ముందే 0 అయిపోతుంది. లిమిట్ అప్లై చేసే ముందు బాక్స్ ఎక్స్ అంటేనే 0, లిమిట్ అప్లై చేయట్లేదు మీరు, లిమిట్ అప్లై చేయకుండానే 0 దగ్గర ఇది 0 అయిపోతున్నాడు. అది చెక్ చేసుకుంటూ మీరు వెళ్తే సరిపోతుంది. సో అదేమవుతుంది, ఇప్పుడు
లిమిట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ యాజ్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఆన్సర్ ఎఫ్ఎక్స్ ఏమి ఇచ్చారు ఆల్ఫా ప్లస్ సైన్ బాక్స్ ఎక్స్ బై ఎక్స్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ సారీ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కి ఇది ఇచ్చారు సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఎక్స్టెన్స్ 0 ప్లస్ అంటే ఎక్స్ ప్లస్ 0 ప్లస్ హెచ్ పెట్టాలి సైన్ ఆఫ్ బాక్స్ 0 ప్లస్ హెచ్ బై 0 ప్లస్ హెచ్ హెచ్ అంటే ఫ్రాక్షన్ హెచ్ ఈజ్ అ పాజిటివ్ ఫ్రాక్షన్ సో ఇక్కడ ఏమొస్తుందంటే మనకి 0 ప్లస్ ఎనీ పాజిటివ్ ఫ్రాక్షన్ బాక్స్ 0 సో సైన్ 0 బై హెచ్ అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఆల్ఫా ప్లస్ సైన్ 0 0 0 బై హెచ్ అంటే ఎంత వచ్చింది అసలు ముందు లిమిట్ అప్లై చేయకుండానే మనకి ఆన్సర్ ఆల్ఫా వచ్చేస్తుంది లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఆల్ఫా ఇంకా సబ్స్టిట్యూట్ చేయడానికి హెచ్ లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆల్ఫా అదే లిమిట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ as x tends to 0 మైనస్ తీసుకున్నారు అంటే 0 కన్నా తక్కువ 0 కన్నా తక్కువ వాటికి ఎఫ్ఎక్స్ ఎంత ఇచ్చారు మన ప్రాబ్లం లో బీటా ప్లస్ బాక్స్ సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ ఇచ్చారు ఓకేనండి అంటే x tends to 0 మైనస్ x tends to 0 మైనస్ అంటే x ఈక్వల్ 0 మైనస్ హెచ్ పెట్టాలి ఎక్కడ x కనపడితే అక్కడ 0 మైనస్ హెచ్ పెట్టాడు ఓకే సో లిమిట్ x tends to 0 బీటా ప్లస్ సైన్ ఆఫ్ మైనస్ హెచ్ మైనస్ సైన్ హెచ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ హెచ్ బై మైనస్ హెచ్ హోల్ క్యూబ్ మైనస్ హెచ్ నౌ ఇక్కడ ఏంటి సైన్ హెచ్ ఎక్స్పాన్షన్ హెచ్ మైనస్ h cube by 3 factorial plus h power 5 by 5 factorial and so on. This is sine h expansion. దీనికి ముందు మైనస్ ఉంది కాబట్టి ఇదంతా బ్రాకెట్ లో మైనస్ ప్లస్ హెచ్ బై మైనస్ హెచ్ ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇది లిమిట్ బీటా టెన్స్ టు 0 సారీ హెచ్ టెన్స్ టు 0 బీటా ప్లస్ ఇక్కడ మైనస్ హెచ్ ప్లస్ హెచ్ పోయి మైనస్ ఆఫ్ మైనస్ హెచ్ క్యూబ్ బై 3 వచ్చింది హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ 6 మైనస్ హెచ్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 and so on divided by h cubes divided by minus h so మనకి ఏమొచ్చింది లిమిట్ h tends to 0 బీటా ప్లస్ h cube by 6 by h cube minus 1 by 6 మిగతాదన్నిటిలోని h square ఉంటుంది తర్వాత h square by 120 and so on ఇప్పుడు h tends to 0 వేస్తే ఆన్సర్ ఏమొస్తుంది -1 by 6 అంటే మిగిలింది మిగతా అన్ని h లో ఉన్నాయి 0 అయిపోయింది సో బీటా మైనస్ బాక్స్ 1 by 6 బీటా ప్లస్ బాక్స్ మైనస్ 1 by 6 ఓకే బాక్స్ మైనస్ 1 by 6 అంటే ఎంత రఫ్ గా -0.1675 ఓకే బాక్స్ -1.607 అంటే -1 అవుతుంది ఎందుకంటే -0.1 ఎక్కడ ఉంటుంది రియల్ లైన్ లో ఇది 0 ఇది -1 అయితే -1 by 6 అంటే ఎక్కడెక్కడ ఉంటుంది సో దానికి బాక్స్ -1 సో లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనకి గివెన్ దట్ fx is continuous at x equal to 0 fx is continuous at x equal to 0 అంటే మీనింగ్ ఏంటి లిమిట్ ఆఫ్ fx as x tends to 0 plus limit of fx as x tends to 0 minus and f of 0 all are same ఈ మూడు సేమ్ అవ్వాలి ఇప్పుడు లిమిట్ ఆఫ్ fx as x tends to 0 plus మనకి ఎంత వచ్చింది 0 ప్లస్ కి లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే ఆల్ఫా వచ్చింది అంతేనా సో ఆల్ఫా 0 మైనస్ కి బీటా -1 వచ్చింది f of 0 given as 2 f of 0 ఎంత ఇచ్చాడు మనకి 2 ఇచ్చాడు డెఫినేషన్ లో సో f of 0 ఈక్వల్ ఓకే 3 చేసాం సో దీన్ని బట్టి మనకి ఏమొచ్చింది ఆల్ఫా ఈక్వల్ టు 2 వచ్చింది బీటా -1 ఈక్వల్ టు 2 వచ్చింది అంటే ఆల్ఫా ఈక్వల్ టు 2 బీటా -1 2 అంటే బీటా ఈక్వల్ therefore మనకు కావాల్సిన బీటా మైనస్ ఆల్ఫా అంటే 3 - 2 అంటే 1 the value of beta minus alpha is 1 అంటే an option B
మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎక్కువ టైం పట్టింది. మామూలుగా చేస్తే కనుక ఇక్కడ చూడగానే ఎక్స్ 0 కన్నా పెద్దది కాబట్టి బాక్స్ ఎక్స్ 0.1 0. అలా ఉంటుంది. 0కి దగ్గరగా ఉంటుంది నెక్స్ట్ ఇంటిజర్ దాటదు. డెఫినేషన్ మీనింగ్ అది. ఎక్స్ 0.1 0. అలా ఉంటే దాని బాక్స్ 0, సైన్ 0 0. సో ఆల్ఫా ప్లస్ 0 ఆల్ఫా. సో ఇది ఆల్ఫా అయిపోతుంది, ఇది 2 అవుతుంది. ఎక్స్ లెస్ దాన్ 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 మైనస్ సంథింగ్ ఉంటుంది, అంటే మైనస్ హెచ్ అంటాం. సైన్ మైనస్ హెచ్ మైనస్ హెచ్ బై మైనస్ ఎక్స్పాండ్ చేస్తే -1/6 వచ్చింది మొత్తం. ఓకే, సో -1/6 వచ్చింది. బాక్స్ -1/6, -1/6 కి లెఫ్ట్ సైడ్ -1 ఉంటుంది కాబట్టి బీటా -1 అయింది. ఓకే, సో లెఫ్ట్ లిమిట్ ఏమో బీటా -1 అయింది, రైట్ లిమిట్ ఏమో ఆల్ఫా అయింది, ఫంక్షన్ ఏమో వాల్యూ 2 అయింది. సో మూడు ఈక్వల్ చేసి ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ 3. సో దాన్ని బట్టి బీటా మైనస్ ఆల్ఫా ఈక్వల్ 3 - 2 1 వచ్చింది. కొంచెం అర్థం అయితే నెక్స్ట్ టైం ఫాస్ట్ గా చేయగలరు. బాక్స్ ఎక్స్ అది మీకు కొంచెం కష్టం కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని బట్టి ఎక్కువ టైం పట్టినట్టు అనిపిస్తుంది. మామూలుగా అయితే అంత టైం పట్టదు, పెద్ద డిఫికల్ట్ ప్రాబ్లం కాదు. బాక్స్ ప్రాబ్లమ్స్ కొంచెం జాగ్రత్త చూసుకోవాలండి. ఇది కొంచెం క్లారిటీ రాదు, క్లారిటీ వస్తే కొంచెం ఈజీగా చేయొచ్చు. క్లారిటీ లేకపోతే దెబ్బ కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూటీ మీద ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలన్నా చెప్పిన ప్రాబ్లమ్స్ అర్థమయ్యా? మీకు అర్థమైతే నేను షార్ట్ కట్స్ ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పాను, దాన్ని బట్టి ఈజీగా చేయొచ్చు, పెద్ద డిఫికల్ట్ కాదు. కంటిన్యూటీలో ఎవరికైనా ఇక్కడ డౌట్స్ ఏమైనా ఉన్నాయో చెప్పండి. డౌట్స్ లేవంటే నేను నెక్స్ట్ ప్రాబ్లం చేసుకుంటాను. ఓకే, ఎంతవరకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి? 7 ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. అంత డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ వద్దండి, కొంచెం కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఏదో చేద్దాం, మీకు ఈజీగా ఇబ్బంది పడుతున్నట్టుగా. ఓకే, పెద్ద డిఫికల్టీ ఎవరమ్మా వీటిలో. ఓకే, ఇది ఒకటి చూద్దాం. ఈ బాక్సెస్ గురించే ఇంకో ప్రాబ్లం ఇచ్చారు. ఇవన్నీ ఎంసెట్ లిటరేచర్ క్వశ్చన్స్ అండి, నేను కొత్తగా చెప్పట్లేదు, ఓన్లీ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. fx ఈక్వల్ టు a ప్లస్ 2 cos x by x square when x less than 0. Next b into tan of 5 by box x plus 4 x greater than equal 0. This is fx. Okay, given that this fx is continuous at x equal to 0, then the value of the ordered pair AB, then the ordered pair AB is dash. Then give 4 options here. First one -2 1, second option -2 -1, third option -1 √3, fourth option -2 -√3. ఏమండి వింటున్నారా? హలో, అర్థమవుతుందండి? ఎనీవన్ రెస్పాన్స్ ఇవ్వండి అమ్మా. రెస్పాన్స్ ఇవ్వకపోతే మీరు వింటున్నారు లేదో మాకు తెలీదు. కంటిన్యూటీ ఇంకా 1 hour ప్రాబ్లమ్స్ ఆపేసి డైరెక్ట్ గా నేను డిఫరెన్షియేషన్కి వెళ్ళిపోతాను ఇప్పుడు. ఓకేనండి, ఇక్కడ మనకు చేయాల్సింది ఏంటంటే x ఈక్వల్ టు 0 దగ్గర ముందు ఎంతో చూద్దాం. వాట్ ఈస్ f ఆఫ్ 0? 0కి సెకండ్ డెఫినేషన్ ఉంది కదా, సో దాంట్లో 0 పెట్టేయండి. b ఇంటూ tan 5 by box 0 plus 4. 0 దగ్గర డైరెక్ట్ ఈ వాల్యూ చూడమన్నాడు. సో b ఇంటూ tan 5 by box 4. సో b ఇంటూ tan బాక్స్ 4 అంటే 4a, ఇంటిజర్ కి బాక్స్ అదే అవుతుంది కదా. tan 5/4 అంటే 1. సో f ఆఫ్ 0 ఈక్వల్ టు b, అదొకటి ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. f ఆఫ్ 0 ఈస్
B. Okay. Now f of 0 plus అంటే లిమిట్ ఎక్స్టెన్స్ ది లిమిట్ ఆఫ్ fx as extends to 0 plus ఇదంతా చూడండి ఇదేమవుతుంది 0 ప్లస్ అంటే 0 కన్నా గ్రేటర్ దానికి లిమిట్ ఇది కదా సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ t tan pi by box x plus 4 ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ అంటే ఏం చేయాలి x ప్లస్ లో 0 ప్లస్ h పెట్టాలి x ప్లస్ లో 0 ప్లస్ h పెట్టాలి సో h ప్లస్ h అంటే పాజిటివ్ ఫ్రాక్షన్ 4 ప్లస్ పాజిటివ్ ఫ్రాక్షన్ 4.2 4.2 సో బాక్స్ ఆఫ్ దట్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా 4 అవుతుంది సో ఇదేమవుతుంది b ఇంటూ tan pi by box 0 plus 4 సేమ్ ఇందాకట్లాగా మళ్ళీ b వస్తుంది సో పాజిటివ్ లిమిట్ b వచ్చింది నెగటివ్ లిమిట్ ఎంత వచ్చింది అది చెక్ చేయాలి నెగటివ్ ఇది కదా దిస్ లిమిట్ ఆఫ్ fx extends to 0 minus 0 కన్నా తక్కువకి fx డెఫినిషన్ దానికి ఎంత ఇచ్చారు a plus 2 cos x by x square okay so limit extends to 0 a plus 2 into cos x expansion 1 minus x square by 2 factorial plus x over 4 by 4 factorial and so on by x square అంటే లిమిట్ extends to 0 a plus 2 minus x square into 2 by 2 minus x square plus 2x4 4 by 4 factorial 24 and so on by x square. ఇప్పుడు చూడండి మనకి లిమిట్ లో ఏమొస్తుందంటే a plus 2 by x square తీసేయండి మిగతావన్నీ తీసేస్తే మిగతావన్నిటిలోంచి x square కామన్ వస్తుంది x square by x square 1 సో minus 1 2x power 4 by x square అంటే 2x square by 24 and so on. ఇక్కడ సెకండ్ లిమిట్ -1 plus 0 -1 అయిపోయింది కానీ ఫస్ట్ లిమిట్ ఇన్ఫినిట్ అయిపోతుంది సో ఇది ఇన్ఫినిట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి a plus 0 అవ్వాలి ఓకే సో ఇదేమొస్తుంది ఫస్ట్ లిమిట్ మనకి అలాగే ఉండిపోయింది సెకండ్ లిమిట్ మాత్రం -1 plus రిమైనింగ్ అంతా 0 ఓకే సో ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే this limit exists this limit is finite only when a plus 2 equal to 0 and a plus 2 0 కాకపోతే ఇది ఇన్ఫినిట్ అయిపోతుంది కదా ఫస్ట్ ఇది అంటే a equal to -2 సో ఆప్షన్స్ చూడండి a -2 ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి నాలుగింట్లో -2 1 ఒకటి -2 -1 ఒకటి ఓకే ఇవి ఉన్నాయి -2 1 -2 -1 మనకి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్ అవ్వాలి కదా ఓకే సో ఇప్పుడు ఏం చేస్తారంటే fx is continuous at x equal 0 అని మనకి ఇచ్చారు కదా fx is continuous at x equal to 0 that implies లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు 0 అవుతాయి ఇప్పుడు లెఫ్ట్ లిమిట్ ఎంత అయింది -1 అయింది ఇది 0 అయిపోయింది కదా -1 అయింది సో లెఫ్ట్ లిమిట్ ఏమో -1 రైట్ లిమిట్ ఎంత వచ్చింది మనకి b వచ్చింది ఓకే సో b వాల్యూ -1 సో a -2 b వాల్యూ -1 therefore the order pair ab a place of -2 b place of -1 okay so option number b సో కొంచెం ఈ బాక్స్ లో ఉన్నప్పుడు కొంచెం ఆలోచించాలి జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రాబ్లం పెద్ద కష్టమేం కాదు మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి x less than 0 డెఫినేషన్ తీసుకుంటే లిమిట్ ఆఫ్ fx ఎక్స్టెన్స్ 0 మైనస్ వస్తుంది x గ్రేటర్ దెన్ 0 డెఫినేషన్ తీసుకుంటే దాన్ని బట్టి లిమిట్ ఆఫ్ fx ఎక్స్టెన్స్ 0 ప్లస్ వస్తుంది ముందు గ్రేటర్ దెన్ 0 డెఫినేషన్ తీసుకుని లిమిట్ ఆఫ్ fx ఎక్స్టెన్స్ 0 ప్లస్ క్యాలిక్యులేట్ చేస్తాం సో fx ప్లస్ ఇది ఏంటి ఎక్స్టెన్స్ 0 ప్లస్ అంటే x ప్లస్ లో 0 ప్లస్ h పెట్టేసి ఇక్కడ ఎక్స్టెన్స్ 0 అని పెట్టేస్తాం అది మన కాన్సెప్ట్ h అంటే పాజిటివ్ ఫ్రాక్షన్ అంటే 0 కి 1 కి మధ్యలో ఉంటుంది ఇప్పుడు కూడా h అని సో 4 ప్లస్ ఫ్రాక్షన్ దాని బాక్స్ అంటే 4 అవుతుంది దానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా సో 4 అవుతుంది సో b tan pi by 4 tan pi by 4 కాబట్టి ఇది b అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు fx x less than 0 x tends to 0 minus x less than 0 డెఫినేషన్ తీసుకోవాలి
x less than 0 definition is a plus 2 cos x by x square. Correct? 2 cos x plus the expansion base. So a plus 2 minus 2x square by 2 factorial minus x square, 2x power 4 by x factorial, 2x power 4 by 24 and so on by x square. ఇప్పుడు a plus 2 by x square ఇలా ఉంచండి. మిగతా అన్నింటిలో x square కామన్ తీసి x square తో క్యాన్సిల్ చేస్తే ఇలా వచ్చింది. ఎక్స్టెన్షన్ 0 దగ్గర -1 తప్ప మిగతా అన్ని జీరోస్ అవుతాయి కాబట్టి సెకండ్ వన్ వాల్యూ -1. ఫస్ట్ వన్ ఏమవుతుంది a plus 2 by 0 ఇన్ఫినిటీ అయిపోతుంది. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఇన్ఫినిటీ అవ్వకూడదు. అంటే న్యూమరేటర్ 0 అయిపోతే ప్రాబ్లం ఉంటుంది. సో a plus 2 0 అయిపోతుంది. సో a plus 2 0 అయితే లిమిట్ ఎగ్జిస్ట్ ఆన్సర్ -1 వస్తుంది. కాబట్టి a -2 అది కనుక్కోవాలి. ఇప్పుడు fx కంటిన్యూస్ అట్ x ఈక్వల్ 0 ఇచ్చాడు కాబట్టి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ కదా. సో లెఫ్ట్ లిమిట్ ఏమో -1, రైట్ లిమిట్ ఏమో ఇందాక చేసాం కదా మనం, రైట్ లిమిట్ ఏమో b వచ్చింది. సో లెఫ్ట్ లిమిట్ -1, రైట్ లిమిట్ b. సో దాన్ని బట్టి b ఈక్వల్ -1. సో a -2 వచ్చింది, b -1 వచ్చింది కాబట్టి ద ఆన్సర్ ఇస్ -2 -1. ఓకేనండి. సో బాక్సుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి, ప్రాబ్లం కొంచెం జాగ్రత్త చేయాలి. సో ఇంకొక ప్రాబ్లం చేసి నేను కంటిన్యూ ఆపేస్తాను. ఇది పెద్ద డిఫికల్ట్ ఏం లేవు దీంట్లో, నేను చెప్పిన ప్రాబ్లమ్స్ చేసుకుంటే సరిపోతుంది, పెద్ద మిగతాది ఏం అక్కర్లేదండి. నెక్స్ట్, ఇఫ్ fx equal to x cube minus 23 by x minus 3, x not equal 0 is continuous at x equal to 0, then what is f of 0? ఎవరు చెప్పగలరా? fx equal to x cube minus 27 by x minus 3 అదొకటి ఇచ్చారు మనకి. Given that fx is continuous at x equal to 0, fx is continuous at x equal to 0 అని ఇచ్చారు కాబట్టి మనకి ఏమవుతుంది, f of 0 is nothing but limit of fx as x tends to 0. 0 ప్లస్ అయినా 0 మైనస్ సేమ్ ఆన్సర్ రావాలి. అంటే లిమిట్ x tends to 0, x cube minus 27 by x minus 3. మనకి ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటంటే లిమిట్ x tends to a x power n minus a power n by x minus a. Answer is n into a power n minus 1. ఇది ఒక స్టాండర్డ్ లిమిట్ మనకి. లిమిట్ ఆఫ్ x power n minus a power n by x minus a is equal to n into a power n minus 1. సో ఇక్కడ మనకి x cube minus 27 ని 3 cube అని రాయొచ్చు. సార్ అబ్జర్వ్ చేస్తే మీకు a ప్లేస్ లో 3 ఉంది, n ప్లేస్ లో 3 ఉంది. సో ఆన్సర్ n into 3 into a power 3 into n minus 1, 3 minus 1. సో 3 into 3 square అంటే 3 into 9. 3 into 9 అంటే 27 is the answer. So like this, we can do problems in fraction. Only left limit to right limit to value of the function. మూడు ఈక్వల్ అయితే కంటిన్యూస్. సో fx f of 0 ఇస్తే కనుక లిమిట్ ఆఫ్ fx at x equal to f of 0 ఈక్వల్ చేసి మనం కాన్స్టెంట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. f0 అవ్వకుండా లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఇస్తే కనుక ఆ రెండు ఈక్వేట్ చేసి కూడా అన్నోన్ కాన్స్టెంట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఒక్కసారి ఇవాళ మనం ఏమేం చేసాం ఒకసారి మళ్ళీ బ్యాక్ సైడ్ 1 by 1 చూపిస్తున్నాం చూడండి. కంటిన్యూటీ మీద మనం చేస్తున్నాం. ఫస్ట్ fx equal √1 plus x minus 1 by x is continuous at x equal 0 అని ఇచ్చారు. x equal 0 దగ్గర కంటిన్యూస్ అయినప్పుడు లిమిట్ ఆఫ్ fx at x equal 0 అండ్ f of 0 ఈక్వల్ అవుతాయి. కాబట్టి f of 0 క్యాలిక్యులేట్ చేయాలంటే డైరెక్ట్ లిమిట్ ఆఫ్ fx at x equal 0 చేయొచ్చు. మనకి ఇలాగ రూట్ లో ఉన్నప్పుడు మాకు షార్ట్ కట్ మీకు చెప్పాను, షార్ట్ కట్ లేకపోయినా సరే రేషనలైజ్ చేసినా సరిపోదు. √1 plus x plus 1 తో పైన డివైడ్ చేస్తే పైన ఏమో a minus b into a plus b కాన్సెప్ట్ a square minus b square వస్తుంది, కిందలో మిగిలిపోతుంది. పైన 1 1 క్యాన్సిల్ x మిగిలింది, మళ్ళీ x x క్యాన్సిల్ అయిపోయి 1 by √1 plus x plus 1. ఇప్పుడు x equal 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఆప్షన్ వచ్చేస్తుంది. ఇది కూడా fx x not equal pi by 4, fx at x equal pi by 4 ఇచ్చారు. The function is continuous at x equal pi by 4 ఇచ్చారు. Therefore limit of fx at x is pi by 4 and value of the function at x equal pi by 4 అంటే దీని లిమిట్ దీనికి ఈక్వల్ అవ్వాలి, దీని లిమిట్ x equal pi by 4 a కి ఈక్వల్ అవ్వాలి. సో అదే మనం చేసాం. సో క్యాలిక్యులేట్ లిమిట్ ఆఫ్ fx at x equal pi by 4 అదంతా చేస్తే నాకు 1/4 వచ్చింది. ఎలా 1/4 వచ్చింది? మామూలు ఎక్స్టెన్స్ pi by 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0/0 వచ్చేసి ఇండిటర్మినేట్ వచ్చింది. ఎప్పుడైతే ఇండిటర్మినేట్ ఫార్మ్ వచ్చిందో కంగారు పడకుండా ఎల్ హాస్పిటల్స్ రూల్ అప్లై చేయండి. ఎల్ హాస్పిటల్స్ రూల్ అంటే ఏంటంటే న్యూమరేటర్ ని సెపరేట్ గా
డినామినేటర్ సపరేట్ గా డిఫరెన్షియేట్ చేయాలి. కోషంట్ రూల్ కాకుండా కోషంట్ రూల్ యూస్ చేయకూడదు. సో డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ బై డెరివేటివ్ డినామినేటర్. అప్పుడు ఎక్స్టెన్షన్ 5/4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1/4 వచ్చింది. సో అది f ఆఫ్ 5/4. సరే, f ఆఫ్ x ప్లస్ y ఈక్వల్ fx ప్లస్ fy అనే కండిషన్ ఇచ్చారు. f ఆఫ్ 1 ఈక్వల్ 2 ఇచ్చారు. దీన్ని బట్టి f ఆఫ్ 100 ఎంత అడుగుతారు. f ఆఫ్ 1 2 అయింది. f ఆఫ్ 2 అంటే 1 + 1 రాయొచ్చు కదా. సో f ఆఫ్ 2 ని f ఆఫ్ 1 + అంటే f1 + f1 అని రాయొచ్చు. సో f ఆఫ్ 2 ఈక్వల్ f1 + f. మనకి ఆల్రెడీ f1 2 తెలుస్తుంది కదా. 2 + 2 అంటే 4 వచ్చింది. అంటే f ఆఫ్ 2 ఈక్వల్ 4 వచ్చింది. అలాగే f ఆఫ్ 3 తీసుకుంటే 3 ని 2 + 1 అని రాయొచ్చు. సో f ఆఫ్ 2 + f ఆఫ్ 1. ఓకే, 3 f ఆఫ్ 2 + 1 అంటే f ఆఫ్ 2 + f ఆఫ్ 1. f ఆఫ్ 2 అంటే 4, f ఆఫ్ 1 అంటే 2. సో 4 + 2 అంటే 6. సో f ఆఫ్ 3 ఈక్వల్ 6. అలాగే f ఆఫ్ 4 అనుకోండి. 4 ని మళ్ళీ 2 + 2 రాయొచ్చు, లేదా 3 + 1 రాయొచ్చు. f ఆఫ్ 3 + 1 f3 + f1 అంటే 6 + 2 8. సో నెక్స్ట్ f ఆఫ్ 4 ఈక్వల్ 8 వస్తుంది. అలాగే ఏ ఇంటిజర్ కి f ఆఫ్ x అంటే ట్వైస్ ఆఫ్ x వస్తుంది. కాబట్టి f ఆఫ్ 100 అంటే ఎంత? ట్వైస్ ఆఫ్ 100 అంటే 200 రావాలి. కాబట్టి ఆన్సర్ 200 వస్తుంది. అలాగే ఇది మామూలుగా x నాట్ ఈక్వల్ 5 fx ఇచ్చారు. కంటిన్యూస్ x ఈక్వల్ 5 f ఆఫ్ ఎంత అవుతుంది? లిమిట్ ఆఫ్ దిస్ x ఈక్వల్ 5 అవుతుంది. సో ది లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. x టెన్స్ టు 5 దగ్గర 0/0 వచ్చింది ఇంటెగ్రల్ ఫామ్. సో మళ్ళీ ఎలా స్పెక్ట్రల్ యూస్ చేస్తే ఆన్సర్ 0 వచ్చింది. దీనికి ఇక్కడ కూడా సేమ్ fx లో కాన్స్టెంట్ ఉంది. సో లిమిట్ x టెన్స్ టు 0 fx అండ్ f ఆఫ్ 0 రెండు ఈక్వల్ కంటిన్యూస్ కాబట్టి లిమిట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఇక్కడ e పవర్ x - 1 sin x ఆ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో కరెస్పాండింగ్ షార్ట్ కట్స్ స్టాండర్డ్ ఫార్ములాస్ ఏంటో మనం చూసుకున్నాం. లిమిట్ x టెన్స్ టు e పవర్ x - 1 అయితే 1, అదే x ప్లస్ లో kx ఉంది అనుకోండి న్యూమరేటర్ లో. లిమిట్ x టెన్స్ టు e పవర్ kx - 1/x అయితే k అవుతుంది. ఓకే, సో ఇక్కడ 2x ఉంటే 2 అవుతుంది ఆన్సర్. ఇక్కడ 3x ఉంటే 3 అవుతుంది. అలాగే లిమిట్ x టెన్స్ టు 0 sin x/x అయితే 1, అది x ప్లస్ లో న్యూమరేటర్ లో kx ఉంది అనుకోండి ఆన్సర్ k అవుతుంది. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ kx - 1 into sin kx/4x². సో e పవర్ kx - 1/x ఒకటి చేసాం, sin kx/x ఒకటి చేసాం, బ్యాలెన్స్ 1/4 బ్యాలెన్స్. సో ఇదేమో k అయిపోతుంది, ఇది కూడా k అయిపోతుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి 1/4 అవుతుంది. సో k into k into 1/4 k². ఇది లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ అట్ 0. వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ అట్ 0 9 ఇచ్చారు కదా ప్రాబ్లం లో. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కంటిన్యూస్. k²/4 = 9 అయితే k² = 36, k ± 6. ఇంతవరకు ప్రాబ్లమ్స్ లో మనకి లిమిట్ fx x నాట్ ఈక్వల్ 0 f at 0 ఇచ్చారు. సో నాట్ ఈక్వల్ 0 లిమిట్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని f0 కి ఈక్వల్ చేసి. కానీ ఈ 6th ప్రాబ్లం వచ్చేసరికి ఇక్కడ x < 0 x > 0 రెండింటికి రెండు డెఫినేషన్లు ఇచ్చారు. కంటిన్యూస్ అయితే 0 దగ్గర అప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కంటిన్యూస్ ఎప్పుడు అవుతుంది? లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్. అంటే x < 0 డెఫినేషన్ తీసుకున్నప్పుడు లిమిట్ ఆఫ్ fx, x < 0 లిమిట్ ఆఫ్ fx రెండు ఈక్వల్ అయిపోవాలి. రెండు ఈక్వల్ అయినట్టుగా మనం చెక్ చేసుకుంటాం. సో x టెన్స్ టు 0 - fx కి ఈ డెఫినేషన్ యూస్ చేస్తే ఆన్సర్ a² వచ్చింది. x టెన్స్ టు 0 + కి ఈ డెఫినేషన్ యూస్ చేస్తే ఆన్సర్ e² వచ్చింది. సో కంటిన్యూస్ అంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ అవ్వాలి కదా. సో a² = d/b అవ్వాలి. బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే log f a² = log a/b. log a² అంటే 2 log a. 2 log a అంటే log ఎప్పుడు mod a ఉన్నా a ఉన్నా ఒకటే. log ఇప్పుడు పాజిటివ్ నెంబర్ ప్రిఫర్ అవుతుంది కాబట్టి mod a కన్ఫ్యూజ్ అవుతుంది. log of e power b, b into log e. log e to base ఇప్పుడు 1 కాబట్టి 2 log mod a = b వచ్చింది. అది ఆన్సర్. సరే, ఈ బాక్స్ x ఉన్నప్పుడు ఒక జాగ్రత్త చూడాలండి. సో x < 0 కి ఆల్ఫా ప్లస్ sin box x ఇచ్చారు. x = 0 కేమో 2 ఇచ్చారు. x < 0 కేమో బీటా ప్లస్ బాక్స్ sin x - x ఇచ్చారు. అయితే బీటా మైనస్ ఆల్ఫా వాటి వాల్యూ ఎంత అంటారు? 0 దగ్గర ఫంక్షన్ కంటిన్యూస్ అనే కండిషన్ ఇచ్చారు. మనం ముందు రైట్ లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో x < లిమిట్ ఆఫ్ fx x → 0 నెక్స్ట్ దాని కదా లిమిట్ ఆఫ్ fx x → 0 అంటే గ్రేటర్ 0 కి fx ఇది. x → 0 ఏం చేస్తే x + 0 సమ్ పాజిటివ్ ఫ్రాక్షన్ ఇచ్చి వేస్తాం. అప్పుడు x → 0 లిమిట్ అయిపోతుంది. సో బాక్స్ x + 0 ఇస్తాం. కానీ h అంటే పాజిటివ్ ఫ్రాక్షన్ కదా, సైన్ ఆఫ్ ఏ పాజిటివ్ ఫ్రాక్షన్ 0.1 0.2 0. సో ఆన్ అప్ టు 0.9 దాకా ఉంటుంది మాక్సిమం h. కాబట్టి అన్నిటికి లెఫ్ట్ హ్యాండ్ అంటే 0. సో బాక్స్ ఆఫ్ 0 + h అంటే 0, sin 0 అంటే 0. కాబట్టి ఇక్కడ ఆల్ఫా అంటే మిగిలింది. లిమిట్ అప్లై చేయకముందే ఈ టర్మ్ పోయింది. లిమిట్ ఆఫ్ ఆల్ఫా ఇస్ ఆల్ఫా. అదే లెఫ్ట్ లిమిట్ తీసుకుంటే లిమిట్ ఆఫ్ fx x → 0 -
ఇక్కడ b ప్లస్ బీటా ప్లస్ బాక్స్ sin x minus x by x. సో ఇక్కడ కూడా x ప్లస్ 0 మైనస్ h పెడితే sin 0 minus h minus 0 minus h minus h whole cube. So sin of minus h is minus sin h, minus of minus plus h by minus h whole cube minus h. Sin h expansion h minus x cube by 3 factor plus h over 5 by 5 factor వేసాం. So minus h plus h పోయి h cube by 3 factor అంటే h cube by 6 plus into minus h over 5 by 5 factor to 120 and so on. ఇది 120 ఇలా చేస్తాం by minus h cube. ఇప్పుడు h cube డివైడ్ చేస్తే లోపల -1/6 వచ్చింది, మిగతా అన్నిట్లో h square అని మిగిలింది. ఇప్పుడు ఎక్స్టెన్స్ 0 అప్లై చేసినప్పుడు ఈ టర్మ్లు అన్ని పోతాయి, ఇక్కడ నుంచి ఇవన్నీ పోతాయి. సో బాక్స్ ఆఫ్ -1/6 ప్లస్ బీటా మీద -1/6 అంటే -0 కి -1 మధ్యలో ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ అంటే -0 కాబట్టి బీటా -0 బీటా -1 -0 -1 కి 0 కి లెఫ్ట్ హ్యాండ్ మైనస్. సో కంటిన్యూస్ కాబట్టి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ అవ్వాలి కదా. లెఫ్ట్ లిమిట్ ఏమో ఆల్ఫా వచ్చింది, ఇదేమో రైట్ లిమిట్ ఏమో ఆల్ఫా వచ్చింది, లెఫ్ట్ లిమిట్ బీటా -1 వచ్చింది. ఫంక్షన్ ఏమో f0 దగ్గర 2 ఇచ్చారు డెఫినిషన్, బట్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ 3. సో బీటా మైనస్ ఆల్ఫా ఈక్వల్ 3 - 2. అలాగే ఈసారి మళ్ళీ x less than 0 కి x greater than 0 గా ఫంక్షన్ ఇచ్చారు. కంటిన్యూస్ 0 అయితే ఏ వాల్యూ అంతా b వాల్యూ అంతా. x less than 0 ముందు x greater than 0 బట్టి రైట్ లిమిట్ క్యాలిక్యులేట్ చేసాం, x ప్లస్ 0 ప్లస్ h పెట్టాం. ఇక్కడ కూడా 4 ప్లస్ పాజిటివ్ ఫ్రాక్షన్ బాక్స్ ఏమో 4 tan by 4 1 కాబట్టి b into 1 1 అయింది. అదే లెఫ్ట్ లిమిట్ fx ఇది x ప్లస్ cos x ఎక్స్పాన్షన్ బేసిస్ a plus 2 minus this and so on. ఇక్కడ a plus 2 x square minus 1 plus remaining 1 x square. ఇప్పుడు ఎక్స్టెన్స్ 0 అయినప్పుడు ఇవన్నీ పోతాయి, -1 ఒకటి మిగిలింది. ఇది మళ్ళీ ఇది మిగిలిపోతుంది, a plus 2 ఎక్స్టెన్స్ ఇది ఇన్ఫినిటీ అయిపోతుంది. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఇది ఇన్ఫినిటీ అవ్వకూడదు, ఇది ఇన్ఫినిటీ అవ్వకూడదు అంటే a plus 0 అయింది అనుకోండి, మొత్తం 0 అయిపోతుంది కాబట్టి ఇన్ఫినిటీ అవకాశం లేదు, కాబట్టి a plus 0 అవ్వాలంటే a equal -2 అవ్వాలి. సో a equal -2 ఇది పోయింది కాబట్టి ఆన్సర్ -1. సో రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ -1 వచ్చింది, రైట్ లిమిట్ ఏమో b వచ్చింది దాకా. ఓకే, రైట్ లిమిట్ ఏమో b వచ్చింది, లెఫ్ట్ లిమిట్ -1 వచ్చింది. ఆ రెండు ఈక్వల్ గా కంటిన్యూస్ అంటే రెండు ఈక్వేట్ చేసి b -1 వచ్చింది. సో b -1 వచ్చింది, a -2 వచ్చింది. సో a ఎంత b ఎంత అంటే ఇది. నెక్స్ట్ ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇది a³ - x power n - a power x minus a లిమిట్ n into a power n minus ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. సో దిస్ ఇస్ ఏమో అర్థమైందా? కంటిన్యూటీ ప్లీజ్ ఎనీవన్ రెస్పాండ్. వింటున్నారా? ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, వింటాను లేదు, ఎలా తెలుస్తుంది నాకు? హలో, ఫాలో అవుతున్నారా? ఎవాంజలిన్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి అమ్మా, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీరు అన్మ్యూట్ చేసుకుంటే మీ మాట నాకు వినిపిస్తుంది, లేకపోతే చాట్ లో పెట్టండి, చాట్ లో ఉందేమో చూడండి. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. You can unmute yourself and you can talk. Okay. Now I will. So ఇప్పుడు చూడండి, నేను మీకు మెటీరియల్ షేర్ చేశాను. ఈ లిమిట్స్ కంటిన్యూటీ మీద మొత్తం మెటీరియల్ షేర్ చేశాను మీకు. దీంట్లో లిమిట్స్ మీద కంటెంట్ మీద నేను చాలా ప్రాబ్లమ్స్ మీకు చేసి ఒక పేపర్లో ఇచ్చాను. సో క్వశ్చన్స్ ఆన్ కంటిన్యూటీ ఆల్మోస్ట్ నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. ఓకే, నేను వీడియో షేర్ చేస్తాను, తర్వాత మీకు యూట్యూబ్ లో వీడియో వస్తుంది, చూసుకోండి. ఓకేనమ్మా? ఎస్, నెక్స్ట్ now we'll go to the concept of differentiation. Differentiation is the most important topic as far as
ఎంసెట్ ఇస్ కన్సర్న్ మీకు ఇంజనీరింగ్ వచ్చేసరికి డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. మీకు డిఫరెన్షియేషన్ ప్రతి ఫామ్ లో మీరు బట్టి కొట్టాలి, అవన్నీ అవసరం అవుతాయి. అలాగే ఇంటిగ్రేషన్ ప్రతి ఫామ్ లో బట్టి కొట్టాలి, అవన్నీ కూడా వీటికి షార్ట్ కట్స్ కన్నా డైరెక్ట్ ఫార్ములాస్ బట్టి మీకు వచ్చేస్తాయండి. షార్ట్ కట్స్ కూడా కొన్ని ఉన్నాయి, డిఫరెంట్ గా నేను చెప్తాను. ఐ విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ షార్ట్ కట్స్ ఓన్లీ, ఎందుకంటే ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఫార్ములాస్ మీకు తెలుసు. నేను ఇవాళ క్లాస్ అయిన తర్వాత మీకు డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ మొత్తం లిస్ట్ మీకు పంపించేస్తాను, సో మీరు అవన్నీ చదువుకోవచ్చు. సో తర్వాత కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ ఉన్నాయి, అది చేద్దాం. ముందు అసలు డిఫరెన్షియేషన్ డెఫినేషన్ చెప్తాను. ఓకే, ఏ ఫంక్షన్ say fx is said to be differentiable or derivable, D-E-R-A-V-A-B-L-E, either అనొచ్చు, differentiable or derivable at a point x equal to a if condition ఏంటంటే limit of fx minus fa by x minus a as x tends to a exists and equal to exist. అంతే, అది ఎగ్జిస్ట్ అయితే చాలు. ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే దాని వాల్యూనే the value of this limit is denoted by f dash a or d by dx of fx at x equal to a. అలాగే రాయొచ్చు. ఓకే, సో f dash x అంటే ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వడం అంటే మళ్ళీ రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో f dash a exist if and only if this limit exists. లిమిట్ ఎగ్జిస్ట్ అవడం అంటే x tends to a ప్లస్ దగ్గర అలాగే x tends to a మైనస్ దగ్గర రెండు లిమిట్స్ ఈక్వల్ అవ్వాలి. రైట్ లిమిట్ at x equal to a అండ్ లెఫ్ట్ లిమిట్ at x equal to a రెండు సేమ్ అవ్వాలి. రైట్ లిమిట్ x equal to a అండ్ లెఫ్ట్ లిమిట్ x equal to a రెండు సేమ్ అవ్వాలి. దట్ ఈస్ if and only if రైట్ లిమిట్ లో x equal to a plus h పెడతాం కదా, కింద కూడా a plus h minus a అంటే h. ద లెఫ్ట్ లిమిట్ లో x equal to a minus h పెడతాం by a minus h minus a అంటే minus h. ఓకే, ఇది కండిషన్. సో లిమిట్ h tends to f of a plus h minus f a by h, లిమిట్ h tends to f of a minus h minus f a minus h. ఈ రెండు లిమిట్స్ ఈక్వల్ అయితే ఆ కామన్ వాల్యూనే f dash a అంటాం. అండ్ వి సే దట్ ద ఫంక్షన్ ఇస్ డెరైవబుల్ at x equal to a. సో మీరు డైరెక్ట్ గా ఒక లిమిట్ క్యాలిక్యులేట్ చేసినా చాలు, దీన్ని బట్టి ఆన్సర్. ఈ ఎంసెట్ లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ అంత అవసరం రాదు, డైరెక్ట్ ఈ లిమిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు f dash a డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, దీని మీనింగ్ యాక్చువల్ గా మీనింగ్ ఏంటో చూద్దాం. మీరు గ్రాఫ్ తీసుకోండి, take x values on x axis and y value fx values on y axis. Suppose this is a curve. Okay, a ఎక్కడ ఉంది అనుకోండి, అంటే దాని పైన ఆ పాయింట్ దగ్గర ఏముంటుంది, x ప్లేస్ లో a ఉంటుంది, y ప్లేస్ లో కరస్పాండింగ్ f of a అంటే ఇక్కడ వస్తుంది, దానికి డైరెక్ట్ డ్రా చేస్తాం. ఓకే, నౌ దీనికి నియరెస్ట్ గా ఇంకో పాయింట్ తీసుకోండి, టేక్ సమ్ అదర్ పాయింట్, ఒక x వాల్యూస్ దగ్గర, అప్పుడు x కోఆర్డినేట్ x అవుతుంది, కరస్పాండింగ్ y కోఆర్డినేట్ f of x అవుతుంది. అంతే కదా, ఈ పాయింట్ ఏమో p అందాం, ఈ పాయింట్ ఏమో q అందాం. ఈ రెండు జాయిన్ చేస్తే మనకి ఒక కార్డ్ వస్తుంది. Now what happens when q tends to p? q p కి దగ్గరగా వస్తూ ఉంటే ఏమవుతుంది, అప్పుడు ఈ కార్డ్ pq ఉంది కదండి, the chord PQ becomes the tangent of the curve, the tangent to the curve fx at x equal to a. అంతే కదండి,
ఈ క్యూ పీక్ దగ్గరికి వస్తూ ఉంటే ఈ కార్డు పీక్ కాస్త టాంజెంట్ కింద మారిపోతుంది. ఓకే, యాజ్ క్యూ టెన్స్ టు పీ, క్యూ ఎక్కడికి వచ్చింది అనుకోండి కార్డు పీక్ ఇలా వస్తుంది, క్యూ ఎక్కడికి వస్తుంది కార్డు పీక్, క్యూ ఎక్కడికి పీ, క్యూ అనేది పీతో కన్సిడర్ అయిపోతే అప్పుడు మామూలుగా పీక్యూ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ లైన్ దట్ కట్స్ ది కర్వ్ ఎట్ 2 points. క్యూ పీక్ లేపేసరికి ఏమవుతుంది, దట్ బికమ్స్ ఎ లైన్ విచ్ టచెస్ ది కర్వ్ ఎట్ పీ ఓన్లీ వస్తుంది, అంటే టాంజెంట్ అయిపోతుంది. ఓకే, మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే, బట్ వాట్ ఈస్ స్లోప్ ఆఫ్ పీక్యూ, ఈ పీక్యూ కి లైన్ కి స్లోప్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ కు డిఫరెన్స్ x కోఆర్డినేట్స్ కదా. సో q దగ్గర y కోఆర్డినేట్ fx, q దగ్గర ఈ p దగ్గర y కోఆర్డినేట్ f of a, సో fx minus fa, q దగ్గర x కోఆర్డినేట్ x, p దగ్గర x కోఆర్డినేట్ a, fx minus fa. ఓకే, సో q tends to p అయినప్పుడు ఈ స్లోప్ ఏమవుతుంది, సో when q tends to p, slope becomes limit q tends to p fx minus fa by x minus a. అంటే q tends to p ఏమవుతుంది, ఆటోమేటిక్ గా x a కి దగ్గర, q p కి పాయింట్ దగ్గరికి వస్తుంది, x a కి దగ్గరికి వస్తుంది, లిమిట్ x tends to a fx minus fa by x minus a. ఓకే, ఇలా వచ్చింది. కానీ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అంటే మనకి స్లోప్ ఆఫ్ పీక్ ఇస్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్, ఎందుకంటే పీక్యూ బికమ్స్ టాంజెంట్ అంటున్నాం కదా, పీక్యూ బికమ్స్ ది టాంజెంట్, therefore this is nothing but slope of the tangent, slope of the tangent to the curve fx at x equal to u. సో డెరివేటివ్ అంటే మీనింగ్ అది, ఒక కర్వ్ కి ఒక పాయింట్ p దగ్గర అంటే x ఈక్వల్ a అనే పాయింట్ దగ్గర ఒక కర్వ్ కి మనం డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేసే మీనింగ్ ఏంటంటే ఆ పాయింట్ p దగ్గర, చూడండి రాస్తాను, ఇది ఒక కర్వ్, ఇది ఒక పాయింట్, ఆ పాయింట్ ఏమో a f of a. ఓకే, ఆ పాయింట్ దగ్గర x కోఆర్డినేట్ a, y కోఆర్డినేట్ f of a అనుకుంటే, ఈ పాయింట్ దగ్గర ఆ కర్వ్ కి మనం ఒక టాంజెంట్ డ్రా చేస్తే దెన్ స్లోప్ ఆఫ్ t, ఎందుకంటే ది స్లోప్ ఆఫ్ t ఇస్ నథింగ్ బట్ ఈ కర్వ్ వాల్యూ, కర్వ్ ఈక్వేషన్ y ఈక్వల్ ఎఫ్ఎక్స్ అయితే ఈ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ వచ్చిన వాల్యూ ఉంది కదా, దట్ రిప్రజెంట్స్ ది డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ అట్ x ఈక్వల్ టు f డాష్ a ఈక్వల్ అవుతుంది. అదే మనం చేస్తాం. సో డెరివేటివ్ కి జామెట్రీలో ఉన్న స్లోప్ కి క్యాలిక్యులేషన్ డెరివేటివ్స్ కి మీనింగ్ అది. డెరివేటివ్ అట్ ఎ పాయింట్ ఇస్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అట్ దట్ పర్టికులర్ పాయింట్, దట్ ఇస్ ద లింక్ బిట్వీన్ డెరివేటివ్ అండ్ స్లోప్. ఓకే, ఇప్పుడు మీకు డెరివేటివ్ కి స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి. సో రిమెంబర్ డెరివేటివ్స్ ఆఫ్, నేను కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ ఇస్తాను, వాటి డెరివేటివ్స్ మీరు వరుసగా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. రిమెంబర్ డెరివేటివ్స్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్, రిమెంబర్ డెరివేటివ్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ వరుసగా ఎవరికైనా సరే టకటకమని చెప్పగలిగి ఉండాలి. అలా చెప్పగలిగితే తర్వాత మీకు షార్ట్ కట్స్ అనే వస్తాయి. ఓకే, ఏ ఫంక్షన్ డెరివేటివ్స్ కావాలో మీకు తెలుసు కదా, డెరివేటివ్ ఆఫ్ ఆర్డినరీ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఇన్వర్స్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్. ఓకే, సో మెయిన్లీ derivatives of trigonometric functions. Trigonometric functions అంటే sin x, cos x, tan x, secant x, cosecant x, cot x, ఆరు sin x, cos x, tan x, cosecant x, secant x, cot x. ఈ ఆరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ derivatives of inverse trigonometric functions, sin inverse x, cos inverse x, tan inverse x, cosecant inverse x, secant inverse x, cot inverse x. ఈ ఆరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ derivatives of hyperbolic sin h అంటే sin hx, sin h of x, cos h of x, tan h of x,
sin h inverse of x, cos h inverse of x, tan h inverse of x. So trigonometric functions, inverse trigonometric functions, అలాగే secant hx, cosecant hx, cot hx, మళ్ళీ వాటికి ఇన్వర్స్ secant h inverse x, cosecant h inverse x, cot h inverse x. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఇవన్నీ మీకు రావాలండి. మీకు ఇవన్నీ ఇంటర్మీడియట్ ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ చెప్పి టైం వేస్ట్ చేయక్కర్లేదు. ఇవన్నీ లిస్ట్ నేను మీకు ఇవాళ ఫోటో తీసి పంపిస్తాను. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ మీకు అవసరం అవుతాయి. ఓకే, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ రూల్. మనకి ఎంసెట్ లో యూజ్ అయ్యేవి ప్రొడక్ట్ రూల్. ప్రొడక్ట్ రూల్ అంటే ఇఫ్ యు అండ్ వి ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్, then derivative of u into v. Product term మీకు తెలిసిందే కదా, u into derivative of v plus v into derivative of u. దీన్ని ప్రొడక్ట్ రూల్ అంటారు. ఎక్కడైతే ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ కి డెరివేటివ్ అడిగితే అప్పుడు మనం ఇది చేయాలి. నెక్స్ట్ కోషంట్ రూల్. కోషంట్ రూల్ ఇదేంటంటే derivative of u by v is v into derivative of u minus u into derivative of v by v square. Okay andi, derivative of u by v, v into derivative of u minus u into derivative of v by v square. దీన్ని కోషంట్ రూల్ అంటారు. ఈ రెండు ఎక్కువ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొకటి చైన్ రూల్. ఓకే, చైన్ రూల్ ఒకటి ఎక్కువ యూజ్ అవుతుంది. If u is a function of x and y, if u is a function of x and y, okay, మీకు ఒక పని చేద్దాం. u is a function of x and x is a function of t. ఇలా ఉంటే అంటే u ఏమో x మీద డిపెండ్ అయింది, x ఏమో t మీద డిపెండ్ అయింది. దెన్ derivative of the first variable u with respect to last variable t. This is same as derivative of u with respect to x into derivative of x with respect to t. దీన్ని చైన్ రూల్ అంటారు. ఓకే, u ఏమో x మీద డిపెండ్ అయింది, x ఏమో t మీద డిపెండ్ అయింది, అంటే ఫైనల్ గా u t మీద డిపెండ్ అయింది. సో derivative of u with respect to t is nothing but derivative of u with respect to x into derivative of x with respect to t. This is called chain rule. నెక్స్ట్ మనకి mod x ఒకటి ఉంది. ఇది నెక్స్ట్ వన్. సో d by dx of mod x. mod x అంటే తెలుసు కదా, ప్లస్ x when x is positive, minus x when x is negative. సో mod x కి డెరివేటివ్ mod x by x. x for x not equal 0. ఓకే, అలాగే డెరివేటివ్ ఆఫ్ log x or log mod x is 1 by x. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, log x అంటే log x to base e అని. ఒకసారి మనకి కన్ఫ్యూజ్ చేయడానికి వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ log x to base 10 అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా log x to base 10 ని log x to base e into log e to base 10 అని రాసుకోవాలి. రాసుకుంటే ఈ log e to base 10 కాన్స్టెంట్ కాబట్టి బయట ఉండిపోయి into d by dx of log x to base c వస్తుంది. ఓకే, సో log e to base 10 into log x 1 by x. సో ఇది ఆన్సర్. సో log e to base 10 by x. దీన్నే 1 by x into log 10 to base c అని కూడా రాస్తారు. log e to base c ఎందుకు వస్తే log 10 to base c అవుతుంది కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా జనరల్ గా మారిపోతుంది. దీన్నే ఇంకోలా కూడా జనరల్ గా
ఇలా కూడా రాస్తారు. వాట్ ఈస్ dy dx ఆఫ్ log x టు బేస్ a? బేస్ 10 ఒక ఇన్ జనరల్ a అయితే అప్పుడు ఆన్సర్ 1/x ఇంటూ log a టు బేస్ b. 1/x log a అని సింపుల్ గా కూడా రాసేయచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ఎక్కువ యూజ్ అవుతుంది. మామూలుగా log x ఉన్నారంటే బేస్ e అని, అప్పుడు డెరివేటివ్ 1/x. కానీ బేస్ అదర్ దాన్ e ఉంటే అప్పుడు ఆన్సర్ ఇది అవుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, లేకపోతే దెబ్బ అయిపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, నెక్స్ట్ dy బై dx, దీన్ని 1/dx బై dy అని రాయొచ్చు. ఆర్ dx బై dy is nothing but 1/dy by dx. ఇది ఒకటి మనకి యూజ్ అవుతుంది. ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్ అండి. వీటికన్నా మనకి ఎక్కువ నాకు కావాల్సింది షార్ట్ కట్స్. సో ఇవన్నీ ఫార్ములాసే. నేను డెరివేటివ్స్ ఫార్ములాస్ లిస్ట్ మీకు ఇవ్వలేదు. ఓకే, ఈ షార్ట్ కట్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇవి ఎక్కువ మనకి యూజ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ వన్ dy by dx ఆఫ్, మీకు ఎంసెట్ లో ఫ్రీక్వెంట్ గా వచ్చేవి ఇవి. డెరివేటివ్ ఆఫ్ cos పవర్ nx ఇంటూ cos nx. డెరివేటివ్ ఆఫ్ cos పవర్ nx ఇంటూ cos nx. డెరివేటివ్ ఆఫ్ cos square x ఇంటూ cos 2x ఆర్ cos cube x ఇంటూ cos 3x ఇలాంటివి. దీని ఆన్సర్ n cos పవర్ n minus 1x ఇంటూ cos ఆఫ్ n plus 1x. ఇక్కడ n ప్లస్ n ప్లస్ వేసేయండి. ఇక్కడ దీని డెరివేటివ్ n ఇంటూ n minus 1. ఇది ఒక్కటి నేను డెఫినేషన్ ప్రూఫ్ చెప్తాను, మిగతా ఒకటి చెప్పను. ఇదేం లేదు, మనకి డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v ప్రొడక్ట్ రూల్ ఉంది కదండి, దాని ప్రకారం వెళ్తాము. సో u ఇంటూ cos nx ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v cos nx. సో u ఇంటూ cos పవర్ nx డెరివేటివ్ ఆఫ్ v డెరివేటివ్ ఆఫ్ cos nx ప్లస్ v ఇంటూ cos nx ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u డెరివేటివ్ ఆఫ్ cos పవర్ nx. ఓకే, సో ఫస్ట్ ఇది cos పవర్ nx, డెరివేటివ్ ఆఫ్ cos nx అంటే మైనస్ n sin nx. ఇది మీకు తెలుసు కదా, డెరివేటివ్ ఆఫ్ cos nx అంటే మైనస్ sin nx ఇంటూ డెరివేటివ్ ఆఫ్ nx మళ్ళీ n ప్లస్ cos nx ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos n పవర్ nx n ఇంటూ cos పవర్ n minus 1x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos x అగైన్ sin x. అంతేనండి. సో ఇప్పుడేమవుతుంది, దీన్ని బట్టి ఆన్సర్ ఏమవుతుంది మీరు ఏమైనా చెప్పగలరా? ఇక్కడ రెండిట్లోంచి n కామన్ తీయచ్చు. వీ కెన్ టేక్ అవుట్ n. ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది, n కామన్ తీయచ్చు. cos పవర్ nx cos పవర్ n minus 1x రెండిట్లోంచి cos పవర్ n minus 1x కామన్ తీయచ్చు. సో n ఇంటూ cos పవర్ n minus 1x కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో ఏం మిగిలిందో చూద్దాం. ఇక్కడ ఒక cos x మిగిలింది, ఇక్కడ sin nx మిగిలింది, ముందు మైనస్ మిగిలింది. సో మైనస్ cos x sin nx మైనస్ cos x sin nx. ఓకే, సెకండ్ దాంట్లో ఏం మిగిలిందో చూద్దాం. ఇక్కడ n cos పవర్ nx కామన్ తీస్తే sin x cos nx మిగిలింది. sin x cos nx. సో n ఇంటూ cos పవర్ n minus 1x ఇంటూ sin a cos b మైనస్ cos a sin b ఫామ్ లో వచ్చింది. sin x cos nx, సెకండ్ టర్మ్ మైనస్ cos x sin nx. సో sin a cos b మైనస్ cos a sin b is nothing but sin of a minus b అని తెలుసు కదా మనకి. sin x minus nx or 1 minus nx ఏం రైట్? కరెక్ట్ ఏమొచ్చింది చెక్ చేసుకోండి ఒకసారి. సో cos పవర్ nx అంటే డెరివేటివ్ ఆఫ్ cos nx ప్లస్ cos nx అంటే డెరివేటివ్ ఆఫ్ cos పవర్ nx. సో cos పవర్ nx డెరివేటివ్ ఆఫ్ cos nx n sin nx ప్లస్ cos nx into డెరివేటివ్ ఆఫ్ cos పవర్ nx n into cos పవర్ nx sin x. n cos పవర్ nx మనం కామన్ తీసాం. కామన్ తీస్తే ఇక్కడేమో cos x sin nx మిగిలింది, ఇక్కడేమో sin x cos nx మిగిలింది. సో sin a cos b plus cos a sin b is sin of a minus b అంటే sin of 1 minus nx. రైట్. సో మైనస్ n cos n minus 1x into
sin n minus 1x ఇలా రాయొచ్చు. అలాగే ఇంకో ఫార్మ్ ఇక్కడ ఇది ఇంకో ఫార్ములా, ఇది ఇంకోలా కూడా చేస్తే ఇది వస్తుంది మనకి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తాం మనం. డైరెక్ట్ ఆఫ్ కాస్ట్ మైనస్ సైన్ కదా, ఇక్కడ మైనస్ వేయలేదు. ఎందుకు తేడా వస్తుందని చూస్తాం. మైనస్ సైన్, సో ఇది మైనస్, సో మైనస్ మైనస్ బయటకు వచ్చేస్తుంది, సో ప్లస్ వస్తుంది. సో అలాగే మిగతా షార్ట్ కట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను లిస్ట్ ఇచ్చేస్తున్న ఫార్ములాస్ అవి చూసి కరెక్ట్ కాదు మీరు చెక్ చేసుకోండి. cos పవర్ nx ఇంటూ sin nx, దీనికి డెరివేటివ్ షార్ట్ కట్ మైనస్ n cos n మైనస్ 1 ఇంటూ sin n ప్లస్ 1x. హలో సార్. నెక్స్ట్ d by dx ఆఫ్ sin పవర్ nx ఇంటూ cos nx హలో ఈక్వల్ టు మైనస్ n sin n పవర్ మైనస్ 1 సార్. ఇంటూ cos n ప్లస్ 1x. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, గేజీలు షార్ట్ కట్స్ లో ఉంటాయి. పవర్ ఏదైతే ఉందో అది ఒకటి తగ్గుతుంది, ఏదైతే బేస్ లో ఉందో అది ఒకటి పెరుగుతుంది. ఇక్కడ n cos n మైనస్ 1 ఇక్కడ n cos n ప్లస్ 1, ఇక్కడ కూడా n cos n మైనస్ 1 n cos n ప్లస్ 1 గుర్తుపెట్టుకోండి. ఓకే, కాసు సైన్ కాసు ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. నెక్స్ట్ బట్టి కూడా వస్తుంది. ఇక్కడ నుంచి అసలైనటువంటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఏమంటే ఫాలో అవుతున్నారు, ఎవరు మాట్లాడలేదు ఏంటి? హలో సార్. ప్లీజ్ చాట్ లో అయినా చెప్పండి ఏదో ఒకటి, మీరు మీకు అర్థమవుతుందా లేదా? చాట్ లో మెసేజ్ పెట్టండి, ఎస్ అయినా నో అనో ఏదో ఒకటి పెట్టండి. సార్ సార్. హేమంత్, మీ వాయిస్ నాకు వినపట్లేదమ్మా, మీరు అన్మ్యూట్ చేసుకున్నారా? హలో 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 వాయిస్ మీకు వినిపిస్తుందా పని? హలో. ఓకే, ఒక పని చేయండి, నేను వైట్ స్క్రీన్ మీకు రాయడానికి ఎలిజిబిలిటీ ఇస్తాను. అక్కడ ఏమన్నా అర్థమైంది చెప్పి, ఎందుకు మీరు వాయిస్ నాకు వినపట్లేదు తెలియట్లేదు, ఏ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందో. మీ వాయిస్ నాకు వినపట్లేదు, చాట్ లో కూడా మీరు ఏం లేదు. ఓకే, చెప్పండి అమ్మా. ఇది ప్లీజ్ టెల్ మీ, ఆర్ యూ ఫాలోయింగ్ ఆర్ నాట్? Yes, sir. Yes, sir. Okay, leave it. Okay, then I'll go to the next shortcut. మా వైట్ స్క్రీన్ మీద రాయండి, మీకు చెప్పింది అర్థమైందో లేదో వైట్ స్క్రీన్ మీద రాయండి. మీరు ఇక్కడ
మీకు అర్థమవుతుందా? మీ టెక్నికల్ ప్రాబ్లం ఏంటి, వినపట్లేదా ఏంటి? సో you're able to follow. Good. Done. Thank you. మీకేంటి వాయిస్ ప్రాబ్లం? వాయిస్ మీరు అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారు ఏంటి? Okay, I will go to the next one again. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ షార్ట్ కట్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 అవసరం అవుతాయి ఇవి. ఇఫ్ y ఈక్వల్ టు, ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చారు రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్, మళ్ళీ లోపల మళ్ళీ రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్, మళ్ళీ లోపల రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్, ఇలా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు డివై బై డిఎక్స్ ఏమవుతుందంటే సింపుల్ గా ఎఫ్ డాష్ ఎక్స్ అయిపోతుంది. ఎందుకంటే దీని మీనింగ్ ఏంటో చూడండి. y ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్, మళ్ళీ రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అంటే మళ్ళీ y కదా, ఇదంతా మళ్ళీ y కదా. సో y ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఇంటూ y. సో y స్క్వేర్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఇంటూ y. బోత్ సైడ్స్ y క్యాన్సిల్ చేస్తే y ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ అయిపోయింది. ఎప్పుడైతే y ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ అయిందో డివై బై డిఎక్స్ ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఎక్స్ వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన షార్ట్ కట్ ఇక్కడ సేమ్ లోపల ఎఫ్ఎక్స్ రిపీట్ అవుతూ ఉంటే మెరిడియన్ బేస్ లాగా డెరివేటివ్ డిఎక్స్ అంటే జస్ట్ ఎఫ్ఎక్స్ కి మీరు డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ y ఈక్వల్ టు రూట్ ఆఫ్ log x into root of log x into root of log x into root of log x ఇలా ఉందనుకోండి, then divided by dx means simply derivative of log x. log x అంటే ఇప్పుడు log x బేస్ సిరీస్ తీసుకుంటాం. సో ఆన్సర్ ఇస్ 1/x. డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ షార్ట్ కట్, ఫిఫ్త్ వన్ షార్ట్ కట్స్ లో if fx y equal to root of fx plus y, ఇందాక fx into y, ఇప్పుడు fx plus y ఉందనుకోండి, అప్పుడు డివై బై డిఎక్స్ ఎంత వస్తుంది? y equal to root of fx plus y, then divided by dx equal to f dash x by 2y minus 1. f dash x by 2y minus 1 వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ if y equal to root of x square plus again root of x square plus again root of x square plus again root of x square like this, ఇలా ఉంటే then what is dy by dx? సో మనకి షార్ట్ కట్ ప్రకారం ఏమొస్తుంది, మధ్యలో ప్లస్లు వచ్చాయి. ఇందాక ప్రాబ్లం ఇంటూలు ఉన్నాయి, ఇక్కడ ప్లస్ ఉన్నాయి. సో ఇక్కడ fx ఈక్వల్ టు x స్క్వేర్. సో f dash x అంతా డెరివేటివ్ ఆఫ్ fx 2x. Therefore, our dy by dx is, the answer is f dash x by 2y minus 1 కదా. So fx plus 2x వస్తుంది. So 2x by 2y minus 1 అదే ఆన్సర్. చూడగానే వేసేయచ్చండి, ఇలాంటివి కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, అలాగే సరే if y equal to fx plus 1/y ఉందనుకోండి, y equal to fx plus 1/y, అప్పుడు మనకి dy by dx వాల్యూ అడిగితే y స్క్వేర్ బై y స్క్వేర్ ఇంటూ f dash x బై y స్క్వేర్ ప్లస్ 1 అది ఆన్సర్. ఇది షార్ట్ కట్ ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ if y equal to x square plus 1/x square plus 1/x square plus 1/x square like this, ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే అప్పుడు dy by dx ఏమవుతుంది, y స్క్వేర్ అంటే f dash x, f dash x అంటే డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్, fx అంటే ఇక్కడ fx ప్లస్ x స్క్వేర్ బై y స్క్వేర్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ అంటే 2x కదా. సో y స్క్వేర్ అంటే 2x. సో 2x y స్క్వేర్ బై y స్క్వేర్ ప్లస్ 1. చూడగానే ఆన్సర్ వేసేయచ్చు. ఓకే, చూడండి 3 ఫార్ములాస్ చెప్పాను ఇప్పుడు షార్ట్ కట్స్ మీకు. y ఈక్వల్ రూట్ fx ఇంటూ y ఉంటే
ఆన్సర్ dy by dx equal f dash x డైరెక్ట్ గా ఇలాగా ఇంటూ ఉంటే మధ్యలో. అదే y equal to root fx plus y ఉంటే అప్పుడు dy by dx is f dash x by 2 minus 1. ఇలాంటి ప్రాబ్లమ్స్ మధ్యలో ప్లస్ ఉండాలి. మళ్ళీ ఎక్కడి నుంచి ఇదంతా తీసి మళ్ళీ y కదా, y ఈక్వల్ ఇది ఎలా ఉందో సేమ్ అదే ఉంది. రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ ఇదంతా మళ్ళీ y. అలాగే y ఈక్వల్ fx ప్లస్ 1 బై fx అంటే x స్క్వేర్ 1 బై మళ్ళీ x స్క్వేర్ ప్లస్ 1 బై మళ్ళీ x ఇలా కంటిన్యూ అయిపోతుంటే అప్పుడు dy by dx is y స్క్వేర్ ఇంటూ f dash x by y స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ షార్ట్ కట్. if f of xy equal to 0 or a constant is an explicit function, is an implicit function, sorry, implicit function. Implicit function అంటే ఏంటంటే x in terms of y, y in terms of x మనం ఎక్స్ప్రెస్ చేయాలి. y ని ఫంక్షన్ ఆఫ్ x కింద, x ని ఫంక్షన్ ఆఫ్ y కింద మనం రాయలేం. అలా ఉన్నప్పుడు dy by dx అడిగితే ఆన్సర్ మైనస్ ∂f by ∂x by ∂f by ∂y. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x బై పార్షియల్ విత్ రెస్పెక్ట్ y మైనస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ if x square plus 2xy minus y square equal to 2. సో ఇక్కడ చూడండి, ఇక్కడ x in terms of y in terms of రాయలేదు ఎందుకంటే కామన్ చేయడానికి y in terms of x రాయడానికి అవ్వదు. then dy by dx is how much ఇలా అడిగారు అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇది ఇంప్లిసిట్ ఫంక్షన్ కాబట్టి ఈ x square plus 2xy minus y square ని f of x by అనుకోండి. అనుకుంటే అప్పుడు ∂f by ∂x, ∂f by ∂x of x square plus 2xy minus y square with respect x partial derivative of x square 2x, derivative of 2xy 2y, derivative of y square 0 అంటే 2x plus 2y అవుతుంది. మీకు పార్షియల్ డెరివేటివ్స్ ఐడియా ఉన్నాయి కదా, బేసిక్స్ అది తెలుసున్నాయనుకో నేను వెళ్తున్నాను, అవన్నీ చెప్పడానికి టైం సరిపోదు మళ్ళీ. సో పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y, విత్ రెస్పెక్ట్ y చేసి x కాన్స్టెంట్, derivative of x square 0, 2x by 2x constant, derivative of y 1 minus derivative of 2y, derivative of y square 2y. So 2x minus 2. Therefore, మన dy by dx ఎంత వస్తుంది ఫార్ములా ప్రకారం మైనస్ ∂f by ∂x by ∂f by ∂y. ∂x by ∂y అంటే 2x plus 2y. ∂x by ∂y అంటే 2x minus 2. 2 క్యాన్సిల్ చేస్తే మైనస్ ఆఫ్ x plus 2 x minus 5 or x plus y by y minus 6 or y plus x by y minus 6. అదే ఆన్సర్. ఇలాగ చేసి మనం నెక్స్ట్ ఫార్ములా నెంబర్ 8. ఇవన్నీ షార్ట్ కట్స్ అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఈసారి ఇఫ్ y ఈక్వల్ టు fx పవర్ y ఎలా ఉంటే కనుక దెన్ dy by dx, then dy by dx is y square into f dash x by f of x into 1 minus y log x, or y square into f dash x by fx into 1 minus log y. ఈ రెండు ఆన్సర్స్ ఒకటే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా వచ్చిందంటే ఈ fx పవర్ బోత్ సైడ్స్ లాగరిథమ్స్ అప్లై చేద్దాం. మనకి y ఈక్వల్ fx పవర్ y కదండి, బోత్ సైడ్స్ లాగ్స్ అప్లై చేస్తే log ఆఫ్ y ఈక్వల్ టు log ఆఫ్ fx పవర్ y వస్తుంది. ఓకే, అంటే log ఆఫ్ y ఈక్వల్ టు y ఇంటూ log fx వస్తుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేశారనుకోండి, ఓకే, by differentiating with respect to x on both sides, by differentiating with respect to x on both sides చేస్తే derivative of log by 1 by y into dy by dx వస్తుంది. ఇక్కడ u into v ఫార్ములా y into derivative of log fx plus log fx into derivative of y అంటే dy by dx అలా వస్తుంది. ఓకే, ఇప్పుడు dy by dx టర్మ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకెళ్ళిపోతాం. 1 by dy by dx minus dy by dx log fx. So 1 by y dy by dx minus
log of x divided by dx. తీసుకెళ్ళిపోతే రైట్ సైడ్ ఏం మిగిలింది మనకి y into d by dx of log of x మిగిలింది. y into d by dx of log of x. Okay. d by dx of log of x. So రెండిట్లో d by dx కామన్ తీస్తే so dy by dx equal to d by dx into 1 by y minus log of x. Y into derivative of log of x 1 by x into derivative of x operations. Okay నండి. So ఇక్కడ 1 minus y log of x by y into dy by dx equal to y into f dash x by fx. So dy by dx అంటే ఈ రెండింటిని పట్టుకెళ్ళిపోవాలి. సో dy by dx ఎంత వచ్చిందంటే ఈ y ఇటు వచ్చేసి y స్క్వేర్ అయింది ఇంటూ f dash x by fx. ఈ 1 minus y log x కింద వస్తుంది. This is again same as y square into f dash x by fx into 1 minus y log fx. Y log fx అన్న log y ఒకటే కదా, ఈక్వేషన్ 1 లో ఉంది కదా. సో y log fx ఎక్కడ ఉన్నా అక్కడ log y వేసొచ్చు. ఇది షార్ట్ కట్. ఇదంతా మీరు చేయలేరు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. y ఈక్వల్ fx పవర్ y. మీరు డెరివేటివ్స్ లో స్టాండర్డ్ ఫార్ములాస్ లో నేను షార్ట్ కట్స్ 10 ఇస్తాను మాక్సిమం. ఈ 10 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రాబ్లమ్స్ అన్ని మీరు చేసేది. సో y ఈక్వల్ fx పవర్ y దట్ dy by dx ఈక్వల్ టు y స్క్వేర్ f dash x by fx 1 minus y log x. y log x అన్న log y అని ఒకటే కాబట్టి తెలుస్తుంది. సో దీన్ని బట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ చేయొచ్చు. We can do one example based on this. For example, if y equal to sin x power y, then what is dy by dx? So ఇక్కడ fx ప్లస్ లో ఉంది sin x. సో f dash x ఎంత వచ్చింది? డెరివేటివ్ ఆఫ్ sin x cos x వస్తుంది. సో మనకి dy by dx ఫామ్ లో ఉంది కదా, ఆ ఫామ్ లో వేసాం. y square into f dash x by fx into 1 minus y log x. That is y square into f dash x అంటే cos x, fx అంటే sin x. So 1 minus y into log x. So y square cot x by sin x into 1 minus y log x. ఇది ఆన్సర్. చాలా సింపుల్ గా వేసుకెళ్ళిపోవచ్చు అన్నమాట షార్ట్ కట్స్. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి వస్తాయి, ప్రాక్టీస్ చేయకపోతే కష్టం. నెక్స్ట్ ఈసారి ఇంకొక 2 ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ ఉన్నాయి. ఆ 2 చెప్పి ఇవాళ క్లాస్ ఆపిస్తాను, మిగతా రేపు కంటిన్యూ చేద్దాం. dy by dx ఆఫ్ fx పవర్ gx. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎంసెట్ ఎక్కువ వస్తున్నాయి. dy by dx ఆఫ్ fx పవర్ gx. బేస్ లో ఫంక్షన్ ఆఫ్ x ఉంటుంది, పవర్ లో కూడా ఫంక్షన్ ఆఫ్ x ఉంటుంది. అలా ఉంటే ఆన్సర్ ఏంటంటే ఆ ఫంక్షన్ ముందు అలాగే వేసేసి ఓకే gx into f dash x by fx plus g dash x into log fx. ఇది షార్ట్ కట్. డెరివేటివ్ ఆఫ్ fx పవర్ gx ఈక్వల్ టు fx పవర్ gx into gx into f dash x by fx plus g dash x into fx. ఇది షార్ట్ కట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ d by dx ఆఫ్ sin x పవర్ cos x. fx ప్లస్ లో sin x ఉంది, gx ప్లస్ లో cos x. సో ఆన్సర్ ఏమొస్తుంది? sin x పవర్ cos x into gx అంటే cos x f dash x డెరివేటివ్ ఆఫ్ sin x cos x by fx sin x
plus g dash x, derivative of cos x minus sin x, the log fx, log of sin x. So answer is sin x power cos x into cot x cos x into cot x minus sin x into log sin x. ఇదండి. దీన్ని ఇంకోటి కూడా రాయొచ్చు. ఎల్సిఎం తీసేసి sin x ఎల్సిఎం తీస్తే cos square x minus sin square x log sin x అంటే sin x power cos x minus 1 అని కూడా రాయొచ్చు. ఓకే, అంటే అలా కూడా మీరు రాసుకోవచ్చు ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వన్ d by d. సో ఇక్కడ మనకి d by dx ఆఫ్ fx పవర్ gx డిఫరెంట్ ఫంక్షన్స్. ఒక fx ఒక gx డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటే fx పవర్ gx ఇంటూ gx ఇంటూ f dash x by fx ప్లస్ g dash x ఇంటూ log fx. ఇది fx gx డిఫరెంట్ అయినా. ఈసారి fx gx రెండు సేమ్ అయితే అంటే fx పవర్ fx, sin x పవర్ sin x, cos x పవర్ cos x అలా ఉన్నాయనుకోండి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ fx gx సేమ్ కాబట్టి ఈ fx క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ f dash x అవుతుంది. ఇక్కడ కూడా g dash x ప్లేస్ లో f dash x log fx వస్తుంది. ఓకే, ప్లస్ f dash x log fx. g ప్లేస్ లో f పెట్టండి అంతే బై ఫార్ములా. సో రెండిట్లో f dash x కామన్ వచ్చింది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు మనకి? సో fx పవర్ fx ఇంటూ రెండిట్లో f dash x కామన్ తీస్తే 1 ప్లస్ log fx మిగిలింది ఇంటూ f dash x. సో ఇది ఒకటి చాలా పవర్ఫుల్ ఫార్ములా ఇది. సో వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ x పవర్ x? fxx gxx. సో ఆన్సర్ దీని ఫార్ములా ప్రకారం x పవర్ x ఇంటూ 1 ప్లస్ log fx log x అంటే f dash x అంటే డెరివేటివ్ ఆఫ్ x. డెరివేటివ్ సమ్ కాబట్టి సో x పవర్ x ఇంటూ 1 ప్లస్ log x. దిస్ ఇస్ డెరివేటివ్ ఆఫ్ x పవర్ x. అలాగే డెరివేటివ్ ఆఫ్ sin x పవర్ sin x. సో fx పవర్ fx. సో sin x పవర్ sin x into 1 plus log fx log sin x into derivative of sin x cos x. ఇలా చూడగానే విత్ ఇన్ 5 seconds మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ ఫార్ములాస్ తెలిస్తే. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి, బాగా గుర్తుపెట్టుకోలేదు. అంటే ప్రాక్టీస్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మామూలు డెరివేటివ్స్ ఫార్ములాస్ అందరూ చేస్తారు. సో మీకు మంచి ర్యాంక్ రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఇందాక నుంచి నేను చెప్పిన ఫార్ములాస్ అన్ని జాగ్రత్త చూడండి ఒకసారి. షార్ట్ కట్స్ మీకు ఇప్పటి నుంచి షార్ట్ కట్స్ యాక్చువల్ 4th నుంచి అంతవరకు వదిలేయండి, అవి పర్వాలేదు మీరు చేసుకోవచ్చు. మరి యూఎన్టీవీ ఫార్ములేస్ చేసుకెళ్ళిపోతే వచ్చేస్తుంది. y ఈక్వల్ రూట్ ఆఫ్ fx మళ్ళీ లోపల మళ్ళీ ఇంటూ రూట్ ఆఫ్ సో అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రూట్ ఆఫ్ fx ఇంటూ ఇక్కడి నుంచి ఇదంతా మళ్ళీ y. సో y ఈక్వల్ రూట్ ఆఫ్ fx ఇంటూ y అలా ఉంటే కనుక ఆన్సర్ ఏమొస్తుందంటే సింప్లీ f dash x చేస్తే చాలు. So the example y equal root log x into root of log x into root of log x. So y equal root of log x into y అని వచ్చింది. So answer derivative of fx, derivative of log x from x. చూడగానే ఆన్సర్ వేసేయచ్చు. సో ఇది ప్రాబ్లం నెంబర్ 4 ఒకటి ఇది. సారీ ఇందాక fx into y వచ్చింది, ఇక్కడ fx plus y ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ అగైన్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ x అంటే x స్క్వేర్ ప్లస్ ఇదంతా మళ్ళీ y కదా రూట్ x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో y equal root fx plus y ఫార్ములా fx plus x. 11th answer f dash x by 2a minus 1. So ఈ ప్రాబ్లం f dash x ఎంత డైరెక్ట్ x డైరెక్ట్ x కాబట్టి 2x by 2a minus 1 చూడగా నెక్స్ట్. సో ఇది నెక్స్ట్ y equal to fx plus 1 by y ఇలా ఉంటే ఇప్పుడు d of dx y square and f dash x by y square plus 1. ఓకే, y equal to fx plus 1 by y. ఫర్ ఎగ్జాంపుల్ y equal to x square plus 1 by మళ్ళీ y fx plus 1 by మళ్ళీ x 1 by and so అలా రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇదంతా మళ్ళీ y కదా. సో y equal to x square plus 1 by fx plus x square. So f dash is 2x 2xy by y square plus 1 ఆన్సర్. నెక్స్ట్ f of xy equal to some constant. ఇక్కడ y in terms of x in terms of y express చేయలేకపోతే ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటాం.
X and y are interdependent. We cannot express y in terms of x. Y in terms of x, x in terms of y రాయలేకపోతే x y implicit function అంటాం ఫంక్షన్. అలాంటప్పుడు dv by dx అడిగితే minus dou by dou x by dou by dou h. దానికి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. x square plus 2xy minus y square ఇక్కడ దీని నుంచి y in terms of x ఎవరు రాయలేరు. ఇక్కడ ఈ రెండింటి నుంచి y కామన్ తీసిన x ఉండిపోతుంది. ఈ రెండింటి నుంచి x కామన్ y ఉండిపోతుంది. మీకు సెపరేట్ చేయలేరు. సో dou f by dou x ఇది f తీసుకుని దానికి పార్షియల్ డెరివేటివ్ రెస్పెక్ట్ x పార్షియల్ రెస్పెక్ట్ y తీసుకొని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వస్తుంది. సరే y ఈక్వల్ టు fx పవర్ y ఉంటే అప్పుడు dou by dx ఫార్ములా ఇది y స్క్వేర్ ఇంటూ f డాష్ x బై fx ఇంటూ 1 minus y log x or y square into fx f dash x by fx into 1 minus log y రెండు ఒకటే. ఓకే దాని ప్రూఫ్ కూడా నేను చెప్పాను. సో దానికి ఇక ఎగ్జాంపుల్ చేసుకుని మనం చేద్దాం. ఈ రెండు ఫార్ములాస్ కి మనం ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. చేయలేదు ఎగ్జాంపుల్స్ మనం. fx పవర్ y, fx పవర్ gx, fx పవర్ y కి ఒక డెఫినేషన్ చెప్పాను నేను. y ఈక్వల్ sin x పవర్ y, fx ప్లస్ sin x. సో ఆన్సర్ y square into f dash x plus fx 1 minus y log x. fx sin x cut f dash x plus cos x, fx plus sin x. అదే ఆన్సర్. నెక్స్ట్ d by dx of fx for gx. దీనికి ఫార్ములా ఇది fx for gx అంటే gx into f dash x by fx plus g dash x into log fx. అలాగే d by dx fx for gx plus fx అంటే ఎక్కడ gx ఉంటే ఇక్కడ fx plus ఇక్కడ fx cancel f dash x ఇక్కడ f dash x log fx ఇట్లా f dash x బయట కామన్ 1 plus log fx అంటే f dash x. సో దానికి ఒక ఎగ్జాంపుల్. రెండు సేమ్ అయినప్పుడు ఇది రెండు డిఫరెంట్ అయినప్పుడు కూడా sin x పవర్ cos x మీకు ఎగ్జాంపుల్ కూడా ఒకటే చెప్పినట్టున్నాను. sin x పవర్ cos x దీనికి ఎగ్జాంపుల్ ఇది fx ఇది gx. సో fx పవర్ gx అంటే gx cos x f dash x the rate of sin x cos x by fx sin x plus g dash x the rate of cos x minus sin x plus log fx log sin x. ఓకే సార్ ఒకసారి నెక్స్ట్ సార్ ఇప్పుడు ఇంకోటి మీకు ఇలాంటి వాటి ఫ్రీక్వెంట్ కూడా వస్తూ ఉంటాయి. ఇఫ్ ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఎన్ సార్ ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై పవర్ ఎం ప్లస్ ఎన్ ఇలా కనుక రిలేషన్ అని ఉంటే ఎంఎన్ ఇంటిజర్స్ అయితే అప్పుడు డివై బై డిఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ x plus y power 5 equal to x square into y cube then dy by dx చెప్తా. అడిగారు ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే 5 ఈక్వల్ టు 2 ప్లస్ 3. సో m ఈక్వల్ టు 2 n ఈక్వల్ టు 3 m ప్లస్ n ఈక్వల్ 5. సో ఆన్సర్ ఇస్ dy by d. ఆన్సర్ ఇస్ సింప్లీ బై dx. ఇదంతా మీరు బోత్ సైడ్ డెరివేటివ్ అప్లై చేసి dy by dx టర్మ్ సెపరేట్ చేసి అన్ని చేసినా ఫైనల్ గా ఆన్సర్ ఇదే వస్తుంది. ఓకే నెక్స్ట్. సో నాకు తెలిసి ఇంక ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా ఇంకొక ప్రాబ్లం తాపిస్తాను. మీకు ఫ్రీక్వెంట్ గా వచ్చేది డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఏ కాస్ ఎఫ్ఎక్స్ ప్లస్ బి సైన్ ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై బి కాస్ ఎఫ్ఎక్స్ minus a sin fx. ఓకే ఇక్కడ పైన ప్లస్ కింద మైనస్ ఉన్నప్పుడు ఆన్సర్ f dash x. అదే పైన మైనస్ కింద ప్లస్ ఉన్నా సరే సేమ్ సిమిలర్ గా చూడండి. పైన కింద జస్ట్ సైన్లు మాత్రం మారేది. a cos fx minus b sin fx by b cos fx plus a sin fx. ఇప్పుడు కూడా ఆన్సర్ f dash x. ఇది చాలా ఈజీ అండి. ఏంటంటే పైన కింద సింపుల్ గా sin fx cos fx డివైడ్ చేస్తే చాలు. ఇది b tan fx b tan fx a minus b tan fx by b minus a tan fx అలా వస్తుంది. ఇది సింపుల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా వస్తే కనుక ఆన్సర్ డైరెక్ట్ గా మనం f dash x వేసేయచ్చు. ఓకేనండి. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని షార్ట్ కట్స్. ఇంకా నేను మీకు ఎంత డెరివేటివ్ చెప్పలేదు. ఎంత డెరివేటివ్ మీకు కూడా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే అది రేపు క్లాస్ లో చెప్తాను. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు.
ఇవాళ మీరు ఏం చేస్తారంటే ఈ స్టాండర్డ్ ఫంక్షన్స్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, స్టాండర్డ్ ఫంక్షన్స్ అని చెప్పి రిమెంబర్ డెరివేటివ్స్ ఆఫ్ 6 trigonometric ఫంక్షన్స్, అలాగే 6 ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్, 6 హైపర్బోలిక్ ఫంక్షన్స్, 6 ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఈ 24 ఫంక్షన్స్ కి డెరివేటివ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అవన్నీ బట్టి కొట్టేయలేవు. డైరెక్ట్ గా డెరివేటివ్ ఆఫ్ tan inverse x అంటే మీకు ఆన్సర్ వచ్చేయాలి అంతే. అలా చేస్తేనే 1/m + x² వచ్చేది. డైరెక్ట్ cot inverse x -1/m + x² అలా ఆన్సర్ వచ్చేయాలి. అలాగే బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రొడక్ట్ రూల్ ఒకటి, క్వోషంట్ రూల్ ఒకటి, చైన్ రూల్ ఒకటి. ఈ చైన్ రూల్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం నుంచి మనం హైదరాబాద్ వెళ్ళాలి అంటే డైరెక్ట్ గా వెళ్ళాలి. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళాలి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. సో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ డైరెక్ట్ గా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. సో డైరెక్ట్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ అంటే డైరెక్ట్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ x ఇంటూ డైరెక్ట్ ఆఫ్ x రెస్పెక్ట్ t. ఓకే, అలా వెళ్ళాలి. అది చైన్ రూల్. అలాగే డైరెక్ట్ ఆఫ్ mod x అంటే mod x by x. డైరెక్ట్ ఆఫ్ log x అంటే log x టు బేస్ e అని అర్థం 1/x. ద డైరెక్ట్ ఆఫ్ log x టు బేస్ అదర్ దాన్ e. ఏ ఉంటే 1/x log e, అదే 10 ఉంటే 1/x log 10 అలా వస్తుంది. dx ఎప్పుడు 1/dx dy అవుతుంది, అలాగే dx dy ఎప్పుడు 1/dx. తర్వాత మీకు షార్ట్ కట్స్ అన్ని చెప్పాను. షార్ట్ కట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. వీటి మీద రేపు క్లాస్ లో మనం ప్రాబ్లమ్స్. ఓకేనండి, ఆల్రెడీ 2 hours క్లాస్ అయింది కాబట్టి ఇంకా మీకు బోర్ కొడుతుంది ఆపిస్తాను. నెక్స్ట్ క్లాస్ లో, రేపు క్లాస్ లో డెరివేటివ్స్ ప్రాబ్లమ్స్ మాక్సిమం చేద్దాం. రేపు డెరివేటివ్స్ అయిపోతే అప్లికేషన్ డెరివేటివ్ స్టార్ట్ చేద్దాం, తర్వాత ఇంటిగ్రేషన్. ఓకేనండి, ఓకే, బాయ్.